ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత వారం మనం దేవుని వాక్యమును మనం చూసాం. గత మంగళవారం నాడు దావీదుని దేవుడు ఏ విధముగా హెచ్చించాడో, మరి దావీదుని దేవుడు ఏ విధముగా హెచ్చించి తనను ఆశీర్వదించాడో, మరి ప్రియమైన బిడ్డలారా కష్టకరమైన పరిస్థితుల్లో నుండి ప్రియమైన బిడ్డలారా అతన్ని లేవనెత్తి ప్రియమైన బిడ్డలారా సింహాసనమును ఎక్కించి ప్రియమైన బిడ్డలారా ఏ విధముగా అతన్ని ఆశీర్వదించాడో. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యములో కూడా దేవుడు అతడికి తోడుగా ఉన్నట్లుగా మనం చూసాం. మరి ఈ రోజు కూడా మరి ప్రియమైన దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుదాం. ప్రియమైన ఈ రోజు కూడా దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుదాం. మొన్నటి దినమున ఏడో అధ్యాయం వరకు కూడా మనం చూసాం. మరి ఆ 7వ అధ్యాయం వరకు, అప్పటి వరకు మనం చూసిన వాక్యములో దేవుని యందలి నమ్మకం ఉంచి దేవుణ్ణి వెంబడించి అనుసరించేటువంటి వారిని దేవుడు ఏ విధముగా హెచ్చిస్తాడో మనం చూసాం. మరి ప్రియమైన 7వ అధ్యాయంలో మనం చూసాం దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం. మరి ప్రియమైన అతని సింహాసనమును దేవుడు స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ దావీదు కాలం ముగించిన తర్వాత కూడా తన బిడ్డలు, తన పిల్లలు శాశ్వత కాలము తన సింహాసనమును దేవుడు స్థిరపరుస్తానని వాగ్దానం ప్రియమైన దావీదుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన మరి ఆ సమయంలోనే దేవుడు ఆ వాగ్దానం దావీదుకి ఇచ్చిన వెంటనే దావీదు కొన్ని కీర్తనలు పాడి దేవుని స్తుతించాడు. ఆ కీర్తనలు ఏమనగా మీరు తర్వాత సమయం ఉన్నప్పుడు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. 2వ కీర్తన, తర్వాత 72వ కీర్తన, తర్వాత 132వ కీర్తన, 145వ కీర్తన అనుకుంటా. ఈ 4 కీర్తనలను కూడా దావీదు ఆ టైంలోనే రాసి, ఆ టైంలోనే మరి దేవుడు తన సింహాసనమును స్థిరపరిచిన వెంటనే ఈ 4 కీర్తనలు, 2వ కీర్తన, 72వ కీర్తన, 132వ కీర్తన మరియు 145వ కీర్తన, ఈ 4 కీర్తనలను రాసి పాడి ప్రియమైన దేవుని మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ కీర్తనలో కూడా దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానములను గురించి, దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదములను గురించి, తన సింహాసనమును గురించి, తన రాజ్యమును గురించి, దేవుడు చేసినటువంటి వాగ్దానములను గురించి వివరించి రాసుంటాడనమాట. రాసి మరి దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి పొగుడుతూ, దేవుణ్ణి మహిమపరుస్తారు. మరి ప్రియమైన ఇప్పుడు 8వ అధ్యాయం నుండి మనం ముందుకు వెళ్దాం. ఈ 8వ అధ్యాయం నుండి ప్రియమైన తర్వాత కొన్ని అధ్యాయాలు, 8 నుండి 10 అధ్యాయాల వరకు దావీదు చేసినటువంటి యుద్ధములన్నిటిని గురించి ఎక్కువగా వివరించి ఉంటుందన్నమాట. 8వ అధ్యాయంలో దావీదు యొక్క యుద్ధములు, ఎవరెవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు, మరి అమోనియుల మీద, అరామియాల మీద, యేసు ప్రభు కాలంలో మాట్లాడినటువంటి భాష అరమియా. మరి అరమియుల మీద, అదే విధముగా అమోనియుల మీద, మోయిబీయుల మీద, మరి ప్రియమైన అతి వారందరి మీద కూడా, ఎదోమీయుల మీద, వారందరి మీద కూడా యుద్ధము చేసి, ఫిలిస్తీయుల మీద యుద్ధము చేసి ఏ విధముగా మరి అతడు జయించాడో, దేవుడు ఎటువంటి ఒక దేవుని జయము, అతడు ఎవరెవరి మీద యుద్ధానికి వెళ్ళాడో, అటు ఎవరెవరి మీద దేవుడు జయమిచ్చాడో ఈ 8వ అధ్యాయంలో అంతా కూడా ప్రియమైన రాయబడి ఉంటుందన్నమాట. మరి ప్రతి ఒక్కరి మీద, ఇశ్రాయేల్ ప్రజల శత్రువుల మీద యుద్ధము చేసి వారిని దాడి చేసి వారిని ఓడించి తరిమి కొట్టి ప్రియమైన వారి దగ్గర ఉన్నటువంటి బంగారము, వెండి, మరి బ్రాంజ్ అంటే ఇత్తడి, ఇవన్నీ కూడా పోగు చేసుకొచ్చి ప్రియమైన దేవునికి ప్రతిష్ఠ చేసినట్లుగా, ప్రియమైన దేవునికి ప్రతిష్ఠ చేసి దేవుని ఆరాధన చేసినట్లుగా ఈ 8వ అధ్యాయంలో ప్రియమైన చక్కగా వివరించి ఉంటుందన్నమాట. మనం ఒక్క వచనములు తర్వాత అదే 8వ అధ్యాయంలో మరి ప్రియమైన తనకి ఎవరెవరు తన చేతి కింద పనిచేశారో, ఎవరెవరు ప్రియమైన అతనికి సేవ చేశారో అవన్నీ కూడా మరి ప్రియమైన రాసి ఉంటుంది. దయచేసి మరి 16, 17, 18 వచనాలు చదువుతామా 8వ అధ్యాయంలో. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యములకు అధిపతి అయి ఉండేను. అంటే ఇశ్రాయేల్ సైన్యం అంతటి మీద ఆయన అధిపతిగా ఉన్నట్లు ప్రియమైన మనం చూస్తున్నాం. అదే ఎవరు? సెరూయా కుమారుడై అహీలోతు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు
రాజ్యపు దస్తావేజు యెహోషాపాతు దస్తావేజుల మీద అధికారం కలిగి ఉన్నాడు. తర్వాత అహిటూబు కుమారుడగు అహిటోబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహిమెలెకును యాజకులు. ఆ రోజులలో ఇశ్రాయేలు దేశంలో దేవుని ఆలయంలో యాజకులు షెరాయ లేఖికుడు. ఏంటమ్మా? షెరాయ లేఖికుడు అంటే రాసేటువంటి వాడు, రైటర్ అంటాం చూసారండి. తర్వాత యెహోయాదా కుమారుడగు బెనాయ కెరీతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు, ఈ మాట జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దావీదు కుమారులు సభా ముఖ్యులు. హల్లెలూయా. మరి దావీదు కుమారులు కూడా సభా ముఖ్యులని తెలుగులో రాయబడి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే యాజకత్వం వీరు జాదోకు మరియు అహిమెలెక్ వీరు యాజకులుగా ఉన్నప్పుడు వారికి తోడుగా వీరు సభలను నడిపించేటువంటి వారు సభాపతులు. మరి ప్రియమైన గారు అటువంటి స్థితిలో దావీదుని 8వ అధ్యాయంలో దేవుడు హెచ్చించినట్లుగా ఆయన ఎవరెవరి మీద యుద్ధాలు చేసినా, ఎవరి మీదకి వెళ్ళినా కూడా దేవుడు వారికి దావీదుకి ఇశ్రాయేల్ ప్రజలకి జయమిచ్చాడు. అదే విధంగా ఎవరెవరిని ఏ స్థానంలో నియమించాడో మనం అన్ని కూడా ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మరి అటు తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన మిత్రులారా, దావీదు యోనాతాను మరియు సౌలుని జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట. మరి జ్ఞాపకం చేసుకుని తన వారిని దగ్గరికి పిలిచి, యోనాతాను లేదా సౌలు యొక్క పిల్లల్లో లేకపోతే మనవల్లో ఎవరైనా ఇంకా బతుకున్నారా? నేను వారికి మేలు చేయాలని నాకు మనసు కలుగుతా ఉంది. దావీదును బట్టి క్షమించండి, యోనాతానును బట్టి, తన స్నేహితుడైన యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతానును బట్టి ప్రియమైన వారికి నేను సహాయం చేయాలి, వారికి నేను ప్రేమను చూపించాలి అని చెప్పి వారిని చేర్చుకోవాలని చెప్పి దావీదు ఆశపడి తన చేతి కింద ఉన్నటువంటి అడ్వైజర్స్ ని పిలిచి, తన చేతికి ఉన్నటువంటి మనుషుల్ని పిలిచి అడుగుతాడనమాట. సౌలు పిల్లల్లో ఎవరైనా బ్రతికున్నారా, ఎవరైనా యుద్ధంలో తప్పించుకుని బ్రతికున్నారా కనుక్కోండి అని చెప్పిన వెంటనే అప్పుడు వారి దగ్గర చేతి కింద ఉన్న వారందరూ వెళ్ళి జీబా అనేటువంటి వ్యక్తిని తీసుకొస్తారు. ఈ జీబా ఎవరు అంటే సౌలు యొక్క దాసుడు అనమాట. సౌలు చేతి కింద పనివాడుగా పనిచేసేవాడు. సౌలు కలిగినటువంటి అన్ని కూడా, సౌలు కలిగిన పొలాలు వ్యవసాయం చేపించేవాడు. సౌలు కలిగిన ఆస్తిపాస్తులు అన్నిటినీ చూసుకునేటువంటి వాడు అనమాట. జీబా మరియు అతని కుమారులు, అతని చేతి కింద పనివారు అందరూ కూడా సౌలుకి సేవ చేసేటువంటి వారు. మరి ఈ జీబాని దావీదు దగ్గరికి తీసుకొచ్చేసరికి దావీదు అడుగుతాడు, ఇంకెవరైనా ఉన్నారా, సౌలు పిల్లల్లో ఎవరైనా మిగులున్నారా అని అడిగితే అప్పుడు జీబా చెప్తాడు, అయ్యా ఒక్కడున్నాడు, వాడి పేరు మెఫీబోషెత్. అతడు యోనాతాను, మీ స్నేహితుడైన యోనాతాను యొక్క కొడుకు మెఫీబోషెత్. అయితే అతడు అవుటోడ్ అయిపోయాడు. అవుటోడ్గా వేరే వాని ఇంటిలో మరి బతుకుతున్నాడు, చాలా కష్టకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాడు అని చెప్పిన వెంటనే దావీదు అంటాడు, వెంటనే అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని. అప్పుడు వెంటనే దావీదు కవర్ చేసి పంపించిన వెంటనే మరి మెఫీబోషెతుని తీసుకొస్తారనమాట. మెఫీబోషెతుని తీసుకొచ్చిన వెంటనే మరి ప్రియమైన మిత్రులారా, మెఫీబోషెతుని చూసి, అయ్యా నువ్వు భయపడవద్దు, మరి మీ తండ్రి అయిన యోనాతాను నాకు చూపించినటువంటి ప్రేమను బట్టి నేను నీకు మేలే చేస్తాను కానీ నీకు కీడు చేయను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఇక మీదటి నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు రోజు నా బల్లలోనే నాతో పాటు ప్రతి పూట నువ్వు భోంచేయాలని చెప్పేసి మెఫీబోషెతుని పిలుస్తాడనమాట. అంతేకాదు మరి మెఫీబోషెతుకి అతని ఆస్తులన్నీ పోగొట్టుకుని ఉంటాడు కనుక సౌలు కలిగినటువంటి ఆస్తిపాస్తులు, అతడు రాజుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఏమేమి ఆస్తులు ఉండేవో అవన్నీ కూడా తిరిగి అతని మనవుడైన మెఫీబోషెతుకి తిరిగి అప్పచెప్పేస్తాడు అనమాట. మరి ఆ ఆస్తులన్నీ తిరిగి మెఫీబోషెతుకి ఇచ్చి మరి జీబా అతని కుమారులు, జీబాకి 15 మంది కుమారులు, 20 మంది పని వాళ్ళు దాసులు ఉంటారు. వారిని పిలిచి వారు ఏమంటారంటే, దావీదు ఏమంటాడంటే, మీరు సౌలు బ్రతికి ఉన్నప్పుడు సౌలుకి నువ్వు ఏ విధముగా సేవ చేసేవాడు,
అదే విధముగా మెఫీబోషెతు అతని మనవుడైన మెఫీబోషెతుకి నువ్వు సేవ చేయాలి, అతనికి నువ్వు పని చేయాలి, అతని పొలాలను సేదపరిచి అతని పొలాల్లో వ్యవసాయం చేసి వచ్చేటువంటి ధాన్యాలన్నీ కూడా మెఫీబోషెతు అతని కుటుంబానికి నువ్వు అప్పచెప్పాలి, అతనికి నువ్వు పనివారుగా నీవును నీ ఇంటి వారును నీ దగ్గర ఉన్నటువంటి దాసులు మీరందరూ కూడా కలిసి అతనికి సేవ చేయాలి అని చెప్పి దావీదు ఆజ్ఞాపిస్తాడనమాట. జీబా కూడా దావీదు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగానే ఏం చేస్తాడంటే యోనాతాను సౌలు మనవుడు యోనాతాను కుమారుడైన ఔటోడైనటువంటి మెఫీబోషెతుకి వారి జీవిత కాలం అంతా సేవ చేసేటువంటి వారుగా మిగిలిపోతారు. ఇది 9వ అధ్యాయం 12-13 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చదువుకుందాం. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడుండెను. మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడుండెను. వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. మరి ఇలాగున ఈ 9వ అధ్యాయంలో మనం జరిగినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. దావీదు సౌలు యొక్క మనవుడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని దగ్గర చేర్చుకుని అతని ఆస్తిపాస్తులన్నీ తిరిగి అతనికి ఇచ్చి మరి అతనికి మేలు చేస్తాడు. అతడి గుర్తు చేసుకున్న వారం అయితే యోనాతానుతో వాగ్దానం చేస్తాడు. చూసారండి, యోనాతాను మరి తండ్రి అయిన సౌలు దావీదుని చంపాలనుకున్నప్పుడు దావీదుని కాపాడి మరి పంపించేసినప్పుడు వారిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణం చేస్తారు. దావీదుని అడుగుతాడు, నువ్వు రేపు రాజు అయినప్పుడు నా సంతతిని నా కుటుంబానికి నీవు మేలు చేయమని చెప్పి వాగ్దానం చేయమని అప్పుడు వాగ్దానం చేసుకుంటాడు. దావీదు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లుగానే మనం చూస్తున్నాం. ప్రియమైనవారా, ఇది దావీదులో ఉన్నటువంటి గుణ లక్షణాలు. అనేక సమయంలో మనం మర్చిపోతుంటాం దేవుడు ఎవరి ద్వారా దేవుడు మనకు మేలు చేశాడో ఆ మేలుని మనం మర్చిపోయే వారంగా మనం కనిపిస్తాం. ప్రియమైనవారా, మరి అనేకులను మనం అనుకుంటాం ఎవరి మనుషుల ద్వారా దేవుడు సహాయం చేసి, నిజమే మనుషుల ద్వారానే దేవుడు సహాయం చేపిస్తాడు. కానీ మనుషుల ద్వారా దేవుడు చేసినటువంటి మేలుని మనం మర్చిపోతున్నామా లేకపోతే జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? కృతజ్ఞత కలిగిన వారముగా మనం కనిపిస్తున్నామా? మరి దావీదు ఇక్కడ చూడండి ప్రియమైనవారా, యోనాతాను చేసినటువంటి సహాయము ఆయన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెతుకి తిరిగి ఆ ప్రేమను చూపించి అతనికి మేలు చేస్తున్నట్లు కృతజ్ఞత భావము కలిగిన వ్యక్తిగా దావీదు ఇక్కడ కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ 10వ అధ్యాయం మనం చూసిన వారం అయితే మరి అమోనీయుల రాజు దావీదుకి స్నేహితుడుగానే ఉంటాడనమాట. అంటే వారిద్దరి మధ్య ఎటువంటి శత్రుత్వం ఉండదు. ఆ రాజు దావీదు కూడా ఎన్నోసార్లు కొన్ని సహాయాలు కూడా చేస్తుంటాడు. కనుక మరి ప్రియమైన దావీదు అమోనీయుల రాజుతో కొంచెం స్నేహంగానే ఉండేవాడు అనమాట. అయితే కొంతకాలం అయిన తర్వాత అమోనీయుల రాజు చనిపోతాడు. ఆ రాజు చనిపోగానే అతని కుమారుడు అతని స్థానంలో రాజు అవుతాడు అనమాట. అతని కుమారుడు అతని స్థానంలో రాజు అయితే మరి ప్రియమైన మరి దావీదు తన అమోనీయుల రాజు చనిపోయాడని విషయం తెలియంగానే కొంతమంది తన చేతి కింద వారిని పంపించి వారిని పలకరించి రమ్మని చెప్పి మరి వారిని పంపిస్తాడు. ఆ దావీదు పంపించినటువంటి మనుషులు మరి అమోనీయుల దేశములో ప్రవేశించి ఆ రాజుగారిని కలిసి మరి వారి నాన్నగారు చనిపోయారు కనుక వారిని పలకరించి రావాలని చెప్పి ఆ అమోనీయుల దేశములో ప్రవేశిస్తారు. ఆ అమోనీయుల దేశంలో ప్రవేశించినప్పుడు ఈ కొత్త రాజు ఆయన చేతి కింద ఉన్నటువంటి పనివారు ఆ రాజుకి ఏం చెప్తారంటే, రాజుగారు మరి మీరు అనుకుంటున్నారా దావీదు వీరిని మిమ్మల్ని పలకరించడానికి పంపించాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? కానే కాదు, దావీదు ఈ పట్టణాన్ని ఆరాధించి ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకుని స్పై చేయడానికి గూఢాచారులుగా వీరిని పంపించాడు. కానీ
మిమ్మల్ని పలకరించడానికి మాత్రం కాదు, వీరిని మీరు విడిచిపెట్టేశారంటే వీరు మన దేశంలో గూఢాచార పని చేసి ఏమండి వాళ్ళు తిరిగి వెళ్ళి దావీదుకి అప్పచెప్తే దావీదు మన మీద యుద్ధానికి వస్తాడు అని చెప్పి సలహాలు ఇస్తారనమాట. ఆ కొత్త రాజు దావీదుని గురించి తెలియక ఏం చేస్తారంటే ఈ సలహాదారుల ఆలోచనలు విని ఏం చేస్తాడు, పలకరించడానికి వచ్చిన వారిని అవమానిస్తాడు. వారిని అవమానించి వారికి సగం గడ్డం గొరిగించి, ఏమండి పూర్తిగా గొరిగించకుండా సగం గడ్డమే తీసేసి వారి బట్టలు వెనుక భాగంలో వారి బట్టల్ని కత్తిరించేసి ఏమండి వాళ్ళని అవమానించి పంపిస్తాడు. ఈ విషయం దావీదుకి తెలుస్తుంది. వీళ్ళు అవమానం పొంది వీళ్ళు తిరిగి యెరూషలేములోనికి రావాలని అనుకుని వస్తూ ఉండగా దావీదు వెంటనే మనుషుల్ని పంపించి కౌరు చేసి, మీరు యెరూషలేములో ప్రవేశించొద్దు, మీకు అక్కడ కలిగినటువంటి అవమానమును బట్టి ప్రజలు మిమ్మల్ని చూస్తే హేళన చేస్తారు, లేదంటే మిమ్మల్ని ఇంకా అవమానపరుస్తారు, ఎందుకంటే సగం గడ్డంతో నువ్వు వచ్చావంటే నీకు బాగుండదు, కనుక అక్కడే యెరికోలోనే ఉండి నీ గడ్డం పూర్తిగా వచ్చిన తర్వాత నువ్వు తర్వాత యెరూషలేములోనికి రండి అని చెప్పి వారిని అక్కడే యెరికోలోనే ఉండమంటాడు. అటు తర్వాత ఈ అమోనీయుల రాజుకి భయం వచ్చేస్తుంది. ఏం భయం? అరేరే దావీదు పంపించిన మనుషుల్ని మనం అవమానించి పంపించాం కదా, వీడు ఖచ్చితంగా మన మీదకి యుద్ధానికి వస్తాడని చెప్పి దావీదు యుద్ధానికి సిద్ధపడక మునిపే ఈ అమోనీయుల రాజు యుద్ధానికి సిద్ధపడతాడు. యుద్ధానికి సిద్ధపడి ఏం చేస్తాడంటే తన స్నేహితులు అరమియా రాజుని, తర్వాత ప్రియమైన 2-3 రాజుల దగ్గర ఒప్పందం కుదిరించుకుని వారి సైన్యంలో 20,000 మందిని తీసుకుంటాడు. ఒక రాజు దగ్గర అరమియా రాజు దగ్గర 20,000 మంది సైనికులను తీసుకొచ్చుకుంటాడు. ఇంకొక రాజు దగ్గర 8,000 మందిని, ఇంకొక రాజు దగ్గర 2,000 మందిని తీసుకొచ్చుకుని ఏమండి యుద్ధానికి సిద్ధపడతాడనమాట ఇశ్రాయేల్ ప్రజల మీద, దావీదు మీద. అప్పుడు దావీదుకి ఈ విషయం తెలిసి ఏం చేస్తాడంటే యోబుని పిలిచి, తన సైన్యాధిపతి అయిన యోబుని పిలిచి సైన్యం మొత్తం తీసుకువెళ్ళి వారి మీద యుద్ధం చేయమని చెప్పి పంపిస్తాడు. యుద్ధానికి పంపించిన వెంటనే ఈ యోబు ఏం చేస్తాడంటే యుద్ధానికి పెద్ద సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తారు. యుద్ధ భూమిలోనికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుంది, ఈ అమోను రాజు తనతో కలిసిన అరమియా సైన్యమును వారికి చెప్తారనమాట, మీరు వెనక భాగంలో నుంచోండి, నేను ముందు భాగంలో ఉంటాను, అలాగే మనం చేసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల్ని మనం చుట్టుముట్టినట్లుగా ఉంటది, వెనక భాగం నుండి అటాక్ చేయొచ్చు, ముందు భాగం నుండి కూడా అటాక్ చేయొచ్చు అని చెప్పి అమోనియా రాజు ఏం చేస్తారంటే తనతో ఉన్న అరమియా సైనికులను వెనక భాగానికి పంపిస్తాడు. అప్పుడు యోబు యుద్ధ భూమికి రాగానే ముందు శత్రువులు ఉన్నారు, వెనకాల శత్రువులు ఉన్నారు. ఈ విషయం చూసేసరికి ఆయన తన తమ్ముడైన అభిషేయిని పిలిచి ఏం చెప్తాడంటే, నువ్వు కొంతమందిని తీసుకుని అమోనియుల మీద యుద్ధం చేయి, నేను సగం మందిని తీసుకుని అరమియా మీదకి వెళ్తాను. ఒకవేళ నేను ఓడిపోయేలాగుంటే నువ్వు నాకు వచ్చి సహాయం చేయి, నీవు ఓడిపోయేలాగుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. అలాగన వేరువేరుగా ఇద్దరి మీద యుద్ధం చేసి మరి దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని మనం కాపాడుకుందాం, మన దేశాన్ని, దేవుని యొక్క పట్టణాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పి వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి వెళ్తారనమాట. మరి అలాగనే యోయేబుకు ఏం చేస్తాడు, అరమియా సైన్యం మీద వెళ్తాడు, అభిషై అమోనియుల మీద వెళ్తాడు. ఇద్దరు వేరువేరుగా యుద్ధానికి వెళ్ళి ఇద్దరు కూడా గెలుస్తారు. అమోనియులు ఓడిపోతారు, అరమియా సైన్యం కూడా ఓడిపోతారు. యోబు ఏం చేస్తాడు, ఈ అరమియా సైన్యమును తరిమి యోర్దాన్ నదిని అవతల తరిమి వారిని చెదరగొట్టేస్తారనమాట. ఈ అరమియా సైన్యం యుద్ధంలో ఓడిపోయేసరికి వాళ్ళ కోపం వచ్చేసి, ఆ రాజుకి కోపం వచ్చేసి మిగతా సైన్యాన్ని పోగు చేసి 20,000 మందికి తోడు ఇంకా కొన్ని వేల మందిని తీసుకొచ్చి సైన్యం తీసుకొచ్చి యుద్ధానికి సిద్ధపడతారు. దావీదుకి ఈ విషయం తెలిసి దావీదు సైన్యాన్ని పోగు చేసి దావీదే ఏం చేస్తారంటే సైన్యమును తీసుకుని యోర్దాన్ నది దాటి వారి మీద యుద్ధం చేసి వారి మీద యుద్ధం గెలుస్తారనమాట. ఇది ప్రియమైనలారా 10వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. ఇది 10వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. అమోనియుల మీద యుద్ధం చేస్తాడు. అమోనియుల మీద యుద్ధం చేసి అరమియల మీద యుద్ధం చేసి వారిని ఓడించి, యోర్దాన్ నది దాటి అరమియల మీద యుద్ధం చేసి వారిని ఓడించి ప్రియమైనలారా వారిని బానిస్తులుగా తీసుకుంటారు. ఇప్పుడు అరమియా రాజు దావీదు ఇశ్రాయేల్ మీద ఓడిపోయారని చెప్పి మిగతా రాజులకు తెలిసేసరికి వారందరికీ భయం వచ్చి
మరి ఏం చేస్తారంటే ఇస్రాయేల్ ప్రజలతోనూ రాజుగారితో దావీదు రాజుతోనూ సమాధానపరుచుకుని యుద్ధం రాకుండా దావీదు దృష్టిలో వారు మంచోళ్ళలాగా దావీదు చేతి కిందే వారు ఉన్నట్లుగా ఏమండి సమాధానం పరుచుకుంటారనమాట. అది 10వ అధ్యాయంలో ప్రియమైనలారా జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు 11వ అధ్యాయానికి వస్తున్నాం. ఇక్కడ నుండి దావీదు యొక్క బలహీనతలు మనం చూస్తామన్నమాట. ఒక్కొక్కసారి మనం కూడా ఏమండి అన్ని బాగుంటున్నప్పుడు ఏమండి పరిస్థితులన్నీ బాగుండి దేవుడు మనల్ని ఆశీర్వదించి మనం వెళ్ళిన ప్రతి స్థలములో జయం పొందుకుంటూ మనకి తిరుగులేనటువంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడు ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా నెత్తికెక్కుతాయి అన్నమాట. ఏమండి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అహం లేదా అహంకారం ఏమండి ప్రియమైన అహంకారంతో ప్రవర్తించేటువంటి పరిస్థితులు, శరీర క్రియలు బయటపడుతూ ఉంటాయి కొన్ని సమయాల్లో. అలాగనే దావీదు యొక్క జీవితంలో కూడా ఒక సంఘటన జరిగిందండి. ఆయన అన్ని విషయాల్లో జయం పొందుతూ ఉన్నాడు. ఆయనకి ఓటమి అనేది లేకుండా దేవుడు అతన్ని నడిపించుకుంటూ వచ్చాడు. అలాగనే ఈ 11వ అధ్యాయం వచ్చేసరికి ఏమండి ఆ కాలం ఎటువంటిదంటే అన్ని రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి కాలం అది. తెలుగులో 11వ అధ్యాయం 1వ వచనం చదవండి, ఎలా ఉందో చూద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. ఇప్పుడు అందరూ యుద్ధానికి వెళ్లే రోజులు అవి. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా ఎవరో ఒకరి మీద, వసంతకాలం వచ్చిందంటే ఇంగ్లీష్ లో స్ప్రింగ్ సీజన్ అంటాం. స్ప్రింగ్ సీజన్ ఇస్ అ సీజన్ ఆఫ్ వార్స్. యూజువలీ అక్కడ ఏం జరుగుతుందంటే రాజులందరూ కూడా ఆ వసంతకాలం వచ్చిందంటే యుద్ధాలకు వెళ్ళేటువంటి రోజు. ఎవరు ఇళ్లలో ఉండరు. కానీ దావీదు చూడండి, మరి అందరూ యుద్ధానికి వెళ్ళేటువంటి రోజుల్లో ఆయన యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు అనమాట. ఇంట్లో ఉండిపోయి ఏం చేస్తాడు, తన చేతికి ఉన్న యోవాబేనా తెలుగులో యోవాబు సైనాధిపతి అయిన యోవాబుని పిలిచి ఇశ్రాయేల్ సైన్యం అంతటినీ పంపించి అమోనియుల మీద యుద్ధం చేయడానికి వారిని పంపించి ఇతడు ఇంట్లో కూర్చుంటాడు. వారిని యుద్ధానికి పంపించి అమోనియు దేశంలో రబ్బా పట్టణాన్ని ముట్టడి చేయండి అని చెప్పి వారిని పంపిస్తాడు. ఇతడేమో ఇంట్లో ఉండిపోతాడు. సైన్యం అంతా కూడా, ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న సైన్యం అంతా కూడా యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఇతడి మధ్యకి రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటాడు అనమాట. రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక రోజు రాత్రి లేచి ఒకరోజు లేచి తన బాల్కనీ అంటే ఏమంటాం, మిద్ది పైన సాయంత్రం పూట తిరుగుతూ ఉన్నప్పుడు పక్కన కింద ఉన్నటువంటి ఇళ్లలో ఒక స్త్రీ స్నానం చేస్తున్నట్టు దృశ్యాన్ని చూస్తాడనమాట. కిందున్న ఒక పక్క రాజభవనం పక్కన ఉన్నటువంటి ఒక ఇళ్లలో ఒక స్త్రీ పైనుండి పాతకాలం బాత్రూమ్లు ఎలా ఉంటాయి తెలుసు కదండి, బట్ట కట్టి చుట్టూ పెట్టుకుంటారు. మరి పైన అయితే ఏముండదు. మరి అలాగనే ఆ ఒక స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూసేసరికి, ఆమె అందాన్ని చూసేసరికి ఈయన మైమరిచి ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు. మరి వెంటనే ఆ స్త్రీ మీద ఆశ పెట్టుకుంటాడు. తర్వాత వెంటనే తన పనివారిని పిలిచి ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఎవరు అని కనుక్కుని ఆ అమ్మాయిని తీసుకురమ్మంటాడు. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయితో చెడు సహవాసం పెట్టుకుంటాడు. ఆ అమ్మాయితో మరి సహవాసం చేస్తాడు. ఆ అమ్మాయి సహవాసం చేసి పంపించేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. తన భర్త పేరు ఊరియా, అతడు కూడా ఇశ్రాయేల్ ప్రజల సైన్యంలో ఒకడనమాట. మరి కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా సైన్యంలో ఉండేసరికి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతే మరి అది తప్పుగా కనిపిస్తుంది, ఈ అమ్మాయికి చెడు పేరు వస్తుంది అని చెప్పి ఈ అమ్మాయి కవర్ చేస్తుంది అనమాట రాజుగారికి. నువ్వు చేసిన పనిని బట్టి నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, ఇప్పుడు నా భర్తకి నేనేం చెప్పాలన్నట్టుగా కౌరు పంపిస్తే
దావీదు ఏం చేస్తాడు, యోయాబుకి కవర్ చేస్తాడు. యోయాబు కవర్ చేసి, నీ చేతి కింద సైనికుడుగా పనిచేస్తున్నటువంటి ఊరియాని వెంటనే నా దగ్గరికి పంపించు. అప్పుడు ఈ ఊరియా యోయాబు దేవుడు దావీదు అడిగినట్లుగా, రాజుగారు అడిగిన ప్రకారముగా ఈ ఊరియాని రాజుగారి దగ్గరికి పంపిస్తాడు. ఈ ఊరియా ఇంటికి రాజుగారి దగ్గరికి వచ్చి నేరుగా రాజభవనం దగ్గరికి వస్తాడు. రాజభవనంలోకి వచ్చి రాజుగారిని కలిస్తే రాజుగారు అడుగుతాడనమాట, ఆయన ఏమి అడగనట్టుగా, ఏమండి ఆ యుద్ధంలో ఉన్నాం ఇన్ని రోజులు, యుద్ధం ఎలా జరుగుతుంది, యుద్ధం అంతా బాగా జరుగుతుందా, మనం గెలిచేలా ఉన్నామా అని విషయాలన్నీ కనుక్కుని తర్వాత ఏమంటాడంటే, సరే నువ్వు ఇన్ని రోజులు సైన్యంలో ఉన్నావు కనుక నువ్వు వెళ్ళి నీ ఇంట్లో వెళ్ళి విశ్రాంతి తీసుకో. పిలవడానికి కారణం ఏంటి, ఈ ఊరియా తన ఇంటికి వెళితే తన భార్యతో సహజ జీవనం గడిపినట్లయితే రేపు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం అతడే అనుకుంటాడని చెప్పి, ఏమండి ఈ అమ్మాయి మీద నింద పడకుండా, తన మీద నింద పడకుండా ఇలా తన పాపాన్ని కప్పించుకుందామని చెప్పేసి ఆలోచిస్తాడు. అలాగని ఈ ఊరియాని అంటాడు, నువ్వు వెళ్ళి ఈ రోజు రాత్రి నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో, నీ ఇంట్లోకి వెళ్ళి నీ భార్యతో సమయం గడుపు అని చెప్పి పంపించేస్తాడు. వీడేం చేస్తాడు, ఇంటికి లోపలికి, ఇంటి దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గరే బయటే పడుకుంటాడు అనమాట. ఇంటి లోపలికి వెళ్ళడు, తన భార్య దగ్గరికి వెళ్ళడు. ఈ విషయం దావీదుకి తెలుస్తుంది. దావీదు వెంటనే పొద్దున్న ఊరియాని పిలుస్తాడు. ఏంటయ్యా నువ్వు సైన్యంలో ఇన్ని రోజులు కష్టపడ్డావని చెప్పేసి నిన్ను ఇంట్లో విశ్రాంతి తీసుకుని నీ భార్యతో ఉండమంటానికి పంపిస్తే నువ్వు బయటే పడుకున్నావంట, బయటే ఉండిపోయావంట, భార్య దగ్గరికి వెళ్ళలేదండి, ఏంటి విషయం? అప్పుడు ఈ ఊరియా అంటాడు, ఇశ్రాయేలు సైన్యం అంతా, దేవుడి ప్రజలంతా యుద్ధంలో బాధపడుతుంటే, శ్రమలు అనుభవిస్తుంటే, యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖంగా ఎలా ఉంటాను, నేను అది కుదరదు, అది నా మనసు ఒప్పలేదు కనుకనే నేను బయటే ఉండిపోయాను. అవునా, సరే సరే సరే, ఈ రోజంతా కూడా నేను మళ్ళా పిలుస్తాను, నేను పిలిచినప్పుడు నువ్వు వెంటనే రా అని చెప్తాను. అప్పుడు దావీదు ఏం చేస్తాడు, ఒక విందుని ఏర్పాటు చేస్తారనమాట. ఆ రోజు రెండో రోజు రాత్రి ఒక విందుని ఏర్పాటు చేసి, ఒక భోజనం అంతా ఏర్పాటు చేసి ఊరియాని తనతో కలిసి భోజనం చేయడానికి పిలుస్తాడు. ఈ ఊరియా వచ్చి ఏం చేస్తాడు, రాజుగారితో ఉంటాడు, రాజుగారితో కలిసి తాగుతాడు, మత్తు ఫుల్ గా తాగేలాగా రాజుగారు అతన్ని ప్రోత్సహిస్తాడు. అతడు కూడా ఫుల్ గా తాగేస్తాడు, తాగేసి భోజనం చేస్తాడు. ఇప్పుడు మత్తులో తన ఇంటికి వెళ్ళాడంటే తన భార్యతో కలిసిపోతాడని చెప్పేసి దావీదు ఆలోచన అనమాట. ఎంత చేసిన పాపము కప్పుకొనడానికి ఎటువంటి ప్లాన్లు వేస్తున్నాడో ఈ దావీదు చూడండి. మరి ఫుల్ గా మత్తుగా తాగిచ్చి మరలా చెప్తాడు, నీ ఇంటికి ఈ రోజు వెళ్ళి నువ్వు బాగా తాగేసి ఉన్నావు, నీ ఇంటికి వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో అంటే వీడెళ్ళి ఇంటికి వెళ్లకుండా ఏమని రాజభవనం బయటనే ఏమని మిగతా వాళ్ళతో కలిసి బయట వీధిలో పడుకుంటాడనమాట. ఈ విషయం దావీదుకు తెలుస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా వీడి ఇంటికి వెళ్ళడం లేదండి, వీడు వెళ్ళేలా కనపడట్లేదని చెప్పి ఆ రోజు మరుసటి రోజు ఉదయాన్నం లేచి ఒక లెటర్ రాస్తాడు. ఎవరికి? సైన్యాధిపతి అయిన యావూబుకి లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో ఏమని రాస్తాడంటే, ఈ లెటర్ ని నేను ఈ ఊరియా చేతిలో నేను ఇచ్చి పంపిస్తున్నాను. ఈ ఊరియాని నువ్వేం చేయాలంటే యుద్ధంలో మొదటి వరుసలో నిలబెట్టి వీడు శత్రు చేతిలో వీడు చనిపోయేలాగా, ఏమండి యుద్ధం తీవ్రంగా ఉన్నప్పుడు అతనికి తోడు ఎవరు లేకుండా అతన్ని ఒక్కడే యుద్ధానికి వదిలేసి మిగతా వాళ్ళు వెనకొచ్చేయండి, వాడు యుద్ధంలో చచ్చిపోయేలాగా చేయండి అని చెప్పి యావూబుకి లెటర్ రాస్తాడు. యావూబుకి లెటర్ రాసి ఆ లెటర్ ని ఎవరి చేతిలో పంపిస్తాడు? ఈ ఊరియాని పిలిచి, సరే 2 రోజులు విశ్రాంతి తీసుకున్నావు కదా, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళి సైన్యంలో కలిసిపో అని చెప్పి ఈ లెటరు తీసుకుని జాగ్రత్తగా, ఏమిటి నువ్వు చదవకుండా నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళి యావూబు చేతిలో చెప్పు అంటాడు. అలాగనే పాపం ఈ ఊరియా ఏం చేస్తాడు, అమాయకుడు, తన చావు కౌరు తనే మోసుకెళ్ళినట్లుగా ఉందన్నమాట. ఏమిటి ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి యావూబు సైన్యంలో కలుసుకుని యావూబు సైనాధిపతి అయిన యావూబుకి ఇస్తాడు. యావూబు ఈ లెటర్ ని చదివి ఏం చేస్తాడు, రాజుగారు చెప్పిన ప్రకారంగా సైన్యంలో మొదటి లైన్ లో ఊరియాని నిలబెట్టాడు. ఊరియాని నిలబడి యుద్ధం తీవ్రం అయినప్పుడు ఈ అమోనియులు ఇశ్రాయేల్ ప్రజల మీద పడుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఏమండి ఊరియాని ఒంటరిగా వదిలేస్తారు. ఊరియా అక్కడ యుద్ధంలో చనిపోతాడు. ఊరియాతో పాటు కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలు కూడా చనిపోతారు. అప్పుడు వెంటనే యావూబు ఏం చేస్తాడంటే ఇంకొకటి సైన్యాధిపతిని పిలిచి, సైనికుని పిలిచి, దావీదు దగ్గరికి వెళ్ళి కౌర్ చెయ్యి, వెళ్ళి చెప్పు, ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమంది కూడా చనిపోయారు, వారితో పాటు యావూబు ఊరియా కూడా చనిపోయాడని చెప్పు,
దావీదు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఇశ్రాయేల్ ప్రజల సైన్యంలో వేరే వాళ్ళు చనిపోకూడదు కదా, ఎందుకు చనిపోయారు? యుద్ధంలో సరి అయిన ఆలోచనలు చేయకుండా నువ్వు మూర్ఖుడుగా నువ్వు ప్రవర్తించావని దావీదు అడుగుతాడు. కోపం వస్తుంది. అప్పుడు దావీదుకి చెప్పు, నువ్వు అడిగిన ప్రకారం ఊరియా కూడా చనిపోయాడు, ఊరియా కూడా చనిపోయాడని చెప్తే దావీదు కోపం రాదు అని చెప్పి ఏం చేస్తాడు? యావూబు కౌరు చేస్తాడు. ఈ సైనికుడు వచ్చి దావీదుకి ఈ విషయం చెప్పంగానే ఏమని కోపం రావాల్సింది. నిజంగా లెక్క ప్రకారం అయితే కోపం రావాలి, బాధపడాలి. ఎందుకు? తనతో పాటు తన చేతికున్న ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది చనిపోయారు కనుక, ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది చనిపోయారు కనుక దావీదుకి కోపం రావాల్సింది. కానీ యావూబు కూడా అనుకుంటున్నాడు దావీదు కోపం వస్తుందని. కానీ దావీదు కోపం రావట్లేదండి. ఆ సైనికుడు కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలతో పాటు ఊరియా కూడా చనిపోయాడని చెప్పగానే దావీదుకి ఏం కోపం రావట్లేదు, బాధపడట్లా. అవునా, ఊరియా చనిపోయాడా, సరే సరే పర్వాలేదు, నువ్వు బాధపడొద్దు, నువ్వు అలాగే యుద్ధం చేసి అమోనీయులను తీవ్రంగా యుద్ధం చేసి అమోనీయులను ఓడించమని చెప్పి మళ్ళా కౌరు పంపించు, ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది చనిపోయారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి, యుద్ధంలో ఉన్నప్పుడు కత్తి అవతల వ్యక్తుల్ని చంపుతుంది, మన వ్యక్తుల్ని కూడా చంపుతుంది, గనుక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించినట్లుగా ఏమండి దావీదు మాటలు చెప్పి పంపిస్తారన్నమాట. ఇప్పుడు ఏమండి ఆ కౌరు తెచ్చిన సైనికుడిని మరలా యావూబు దగ్గరికి యుద్ధంలోనికి పంపించేసి, ప్రియమైన విన్నారా, ఇక్కడ ఏమండి భర్తను పోగొట్టుకున్న బెత్షెబా, ఊరియా భార్య పేరేంటండి? బత్షెబా. ఆమె బాధపడుతూ 40 రోజులు, సాధారణంగా ఇశ్రాయేల్ ప్రజల యొక్క సాంప్రదాయం ఏంటంటే వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే 40 రోజులు మౌనం పాటిస్తారు, దుఃఖం పాటిస్తారు. దుఃఖం పాటించేటువంటి రోజు కాలం అన్నమాట. ఆ కాలం ముగించిన వెంటనే ఏమండి ఆ అమ్మాయిని పిలిపించుకుని పెళ్లి చేసుకుంటాడు, భార్యగా చేర్చుకుంటాడు. భార్యగా చేర్చుకునేసరికి ప్రియమైన దేవునికి దావీదు చేసిన పని ఏమాత్రం నచ్చదనమాట. ఏమండి 27వ వచనం చదవండి 11వ అధ్యాయంలో. అంగలార్పు కాలము తీరిన తర్వాత, అంగలార్పు కాలము అంటే ఏంటి? ఊరియా చనిపోయాడని చెప్పి తన భార్య అంగలార్పులో ఉంది, దుఃఖంలో ఉంది. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా, నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవునికి నచ్చలేదు దావీదు చేసిన పాపం. అది 11వ అధ్యాయంలో జరుగుతుందన్నమాట. మరి 12వ అధ్యాయం ప్రియమైన మనం చూసినట్లయితే దేవుడు వెంటనే ఒక ప్రవక్తని పంపిస్తాడు. ఆ ప్రవక్త పేరు నాతాన్. ఆ నాతాన్ ప్రవక్త ఏం చేస్తాడు? వెళ్ళి దావీదుని కలిసి, మరి దేవుడు నీకు చెప్పమని చెప్పినటువంటి మాటలు నీకు చెప్పడానికి వచ్చానని చెప్పి దావీదుతో చెప్తాడు. అయ్యా చెప్పండి, దేవుడు ఏం చెప్తున్నాడు అని చెప్పండి అని చెప్పి ఆ ప్రవక్తను అడిగినప్పుడు ఆ ప్రవక్త ఒక కథ చెప్తాడనమాట. ఆ కథ ఏంటి, ఎలాంటి కథ అంటే, ఒక ఊర్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు చాలా ధనవంతుడు, ఇంకొకడు చాలా పేదవాడు. ఆ ధనవంతునికి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా మేకలు ఉన్నాయి, మరి చాలా ఐశ్వర్యవంతుడు. అలాగనే ఈ పేదవాడైతే చాలా పేదవాడు, లేమిలో ఉన్నాడు కనుక వాడికి ఒకే ఒక చిన్ని ఆడ గొర్రె పిల్ల ఉండింది. మరి ఆ ఆడ గొర్రె పిల్లని, ఒకే ఒక ఆడ గొర్రె పిల్లని ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకుని, మరి తనతో పాటు అతను భోంచేసేటప్పుడు ఆ ఆడ గొర్రె పిల్లకు కూడా తిండి పెట్టేవాడు. మరి అతను పడుకున్నప్పుడు అతనితో పాటు పడుకోబెట్టుకునేవాడు. అంత అల్లరి ముద్దుగా ఆ ఆడ గొర్రె పిల్లని పెంచుకుంటాడు. అయితే ఒక రోజు ఈ ధనవంతుని ఇంటికి ఒక స్నేహితుడు వస్తే మరి ఆ ధనవంతుడు ఏం చేస్తాడు? ఆ స్నేహితుడికి విందు చేయాలని చెప్పి తన దగ్గర ఉన్న గొర్రెని తీసి విందు చేయకుండా ఏమండి ఆ పేదవాడికి ఉన్న ఏకైక గొర్రెని లాగేసుకుని, వాడి దగ్గర ఉన్నది లాగేసుకుని
ఏమండి తనకు వచ్చినటువంటి తన ఇంటికి వచ్చినటువంటి అతిథికి విందుని ఏర్పాటు చేస్తాడు అని చెప్పి ఈ కథని చెప్తాడనమాట. ఈ కథని చెప్పంగానే దావీదుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎక్కడ జరిగింది ఇది, ఎవడు చెప్పండి, వాడిని పట్టుకుని నేను చంపేస్తాను, నేను వాడు చేసిన పాపమును బట్టి వాడు శిక్ష అనుభవించాల్సిందే అని దావీదు కోపం వస్తుంది అనమాట. అప్పుడు ఆ ప్రవక్త అంటాడు, ఆ మనిషి వేరే ఎవరూ కాదు నాన్న, నువ్వు చేసిన పని అటువంటిది, దేవుడు నిన్ను హెచ్చరించమన్నాడు. మరి నువ్వు చేసినటువంటి పాపమును బట్టి ఏమండి నీకు శిక్ష ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి దేవుడు నిన్ను హెచ్చరించమన్నాడు. 12వ అధ్యాయం దేవుడు ఏమేమి చెప్పమన్నాడో మనం చూద్దాం. చూడండి 12వ అధ్యాయంలో 9 నుండి 14 వచనాలు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? నీవు యెహోవా మాటలను తృణీకరించి ఆయన దృష్టికి నీవు చెడుతనము చేసితివేమి? హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతని చంపితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు చేసిన ఈ పాపమును బట్టి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. అది ఎటువంటి శిక్ష? నీ ఇంటిలో ఎప్పుడు యుద్ధం జరుగుతానే ఉంటుంది. నీ పిల్లల మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఏమండి నీ ఇంటిలో ఎప్పుడు ఒకరికొకరు పడనిటువంటి పరిస్థితులే ఏర్పడుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. ఇంకా నీ ఇంటిలో ఎప్పుడు యుద్ధం జరుగును. నా మాట ఆలకించుము. యెహోవా నగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ అప్పగించెదను. వానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. దావీదుకి ఎంత ఘోరమైన శిక్ష దేవుడు ప్రకటిస్తున్నాడో చూడండి. ఏమండి అతని భార్యల్ని వేరే వాళ్ళకి దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఏమండి పిల్లల మధ్యలో యుద్ధాలు జరుగుతాయి అంటున్నాడు. అంతేకాదు అతని పిల్లల్లో ఒక్కడే ఇతనికి తిరగబడేలాగా, ఇతనికి శ్రమలు వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఏమండి ప్రతి పాపానికి శిక్ష అనేది ఉంటుంది కదా, కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది కదండి. మనం అనుకుంటాం మనం చేసేటువంటి పాపములు ఎవరు చూడడం లేదు. దావీదు అనుకుంటున్నాడు, నేను రహస్యంగా చేస్తున్నాను, ఎవరికి కనిపించలేదు, ఎవరికి తెలియదు, ఊరియాకి తెలియదు, సైన్యం అంతా కూడా యుద్ధం చేస్తున్నారు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు దావీదు. కానీ ప్రియమైనలారా మనం చేసే ప్రతి కార్యము దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైనలారా రహస్య స్థలములో దేవునికి మరుగైనది ఏమీ లేదు. అందుకని దావీదు కీర్తన రాస్తూ అంటాడు, నేను వెళ్ళి దాక్కుందాం అనుకున్నాను, ఆకాశంలో చూస్తే నీవే ఉన్నావు, భూమి అంతటా చూస్తే నీవే ఉన్నావు, పోనీ సముద్రం కింద అగాధ జలంలోనికి వెళ్ళి అదో ఒక మూల నీ నుండి దాక్కుందామని నేను అక్కడికి వెళ్తే అక్కడ కూడా నీవే ఉన్నావే, నీ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను అంటాడు దావీదు. ఆ మాటకి అర్థం ఇప్పుడు మనకు తెలుస్తుంది. చూడండి, దావీదు అనుకుంటున్నాడు రహస్యముగా ఆయన చేశారు, ఎవరికి తెలియదు అని. కానీ ప్రియమైనలారా మనుషులు చూడకపోయినా ఒకానొకప్పుడు ఎవరి దృష్టిలో లేనిటువంటి దావీదు అడవుల్లో గొర్రెలు మేపుతున్నప్పుడు ఎవరు కూడా దావీదుని లెక్క చేయలేదండి. ఆ గొర్రెలు వారి నాన్నగారు కూడా
ఏమండి నీ కొడుకుల్లో మీ కొడుకులందరినీ పిలిపించు, నేను బలి అర్పించబోతున్నాను, ఈ రోజు మీ ఇంట్లో ఒక విందు జరగబోతుంది, ఆ విందు ఏంటంటే మీ కొడుకులలో ఒకటి నేను రాజుగా నియమించబోతున్నానంటే, ఏమండి మొదటి 7 కొడుకుల్ని పిలిచాడు కానీ తండ్రి చివరి కొడుకైన దావీదుని మాత్రం తండ్రి పిలవలేదు. ఎందుకంటే ఆ తండ్రి దృష్టిలో ఈ దావీదు కూడా పనికిమాలిన వాడే. అలాంటి స్థితిలో ఎవరు ఊహించని, ఎవరు అనుకోనిటువంటి స్థితిలో, ఎవరు దావీదుని లెక్క చేయనిటువంటి స్థితిలో దావీదుని దేవుడు చూశాడు, అతని హృదయాన్ని చూశాడు. గొర్రెల మందులో నుండి రాజుగా దేవుడు తీసుకొచ్చాడని, అతనికి కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చాడు, యుద్ధాల్లో జయం ఇచ్చాడు, కావాల్సిన భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు, అన్ని ఐశ్వర్యం సంపత్తు అన్ని దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ చాలదని పని చేశావా? నీకు ఇంకా ఆస్తులు కావాలంటే, ఇంకా నీకేమైనా కావాలంటే నేను నీకు ఇచ్చేవాడిని కదా, నువ్వు ఎందుకు ఈ పని చేశావని దేవుడు దావీదుని ప్రతించినట్టు మనం చూస్తున్నాం. దావీదు అంటాడు, నువ్వు రహస్యముగా చేసావు అనుకుంటున్నావా, నా కంటికి నువ్వు మరుగై ఉండగలుగుతావా అన్నట్లుగానే దేవుడు చెప్తున్నాడు, నువ్వు రహస్యముగా చేసావు అనుకుంటున్నావు, కానీ నువ్వు రహస్యంగా చేశాను అనుకున్న పనిని అందరూ ఇశ్రాయేల్ ప్రజలు అందరూ చూచేలాగున నీకు అవమానం కలుగుతుంది అని చెప్పి దేవుడు అక్కడ దావీదు శిక్షను ప్రకటిస్తున్నాడు. ఇంకా ముందుకు చదవండి. ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని, ఈ కార్యము నీవు రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలులందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయుతునని నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ ఏం జరుగుతుంది? దావీదు వెంటనే పశ్చాత్తాపం. సౌలు తన తప్పుని సమూయేలు ప్రవక్త చూపించినప్పుడు సౌలుకి పశ్చాత్తాపం రాలేదండి, కానీ దావీదు ఈ ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు వెంటనే పశ్చాత్తాపం కలిగి తన పాపమును ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతాడు. అందుకనే ఆ టైంలో రాసిన కీర్తనే 51వ కీర్తన. 51వ కీర్తనలో తన పాపమును ఒప్పుకొని దుఃఖముతో ఏడ్చినట్లు, అంగలార్చినట్లు మొదటి కొన్ని వచనాలు చదవండి. 51వ కీర్తన మనం చూద్దాం. ఈ నాతాను ప్రవక్త వచ్చి దావీదుని గద్దించినప్పుడు ఆయన వ్రాసినటువంటి కీర్తన 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి చూసారండి, పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగాడు. మరి పశ్చాత్తాపముతో పాప క్షమాపణ అడిగి దేవుని వైపు తిరిగాడు కనుక ప్రియమైనవారా, ఆ ప్రవక్త అంటాడు, నీవు పశ్చాత్తాపముతో తిరిగావు కనుక దేవుడు నీ పాపాలు క్షమించాడు, నీ పాపాలు క్షమించాడు. కానీ నువ్వు చేసిన పని అన్య ప్రజలు చూసి నా దేవుణ్ణి అవమానపరిచేలాగా నువ్వు చేశావు కనుక. ఎందుకంటే ఆయన ఒక సాధారణ మనిషి అనుకోండి, అది వేరే. ఆయన దేశానికి రాజు ఇలాంటి పని చేశాడంటే మీ ప్రజలందరూ ఎలా మాట్లాడతారు? ఈ ప్రజలందరూ కూడా దేవుని నామమును దూషించరా?
దేవుడే దావీదుకి తోడుగా ఉన్నాడు, దేవుడే దావీదుకి యుద్ధాలన్నింటిలో జయమిచ్చాడు అని చెప్పి అందరూ ప్రజలు మాట్లాడుకుంటుంటే, అలాంటి మనిషి వ్యభిచారం చేస్తే ప్రియమైన ప్రజలు ఏమంటారు అంటే, దేవుడు వారిని దావీదు చేసే పనులన్నీ అనుమతిస్తారని చెప్పి దేవుని యొక్క క్యారెక్టర్ ని అవమానించరా? నిజమే కదండి. ఏమండి, దావీదుకి తోడుగా ఉన్నాడు, దేవుడే ఉన్నాడు అని చెప్పి అందరూ సాక్ష్యం చెప్తున్నారు. అంటే దావీదు ఏం చేసినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని ప్రజలు సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దావీదు చెడుతనం చేశాడు, దావీదుకి శిక్ష కలగలేదనుకోండి, ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే, ఈ దేవుడు పాపం చేసినా దేవుడు ఏమి శిక్షించడు అని చెప్పి దేవుని అవమానపరిచేలాగా మరి ప్రజలు మాట్లాడతారు కదా. గనుక నీకు పుట్టబోయే కొడుకు చనిపోతాడు అని చెప్పి శిక్షిస్తాడు. కాన్సిక్వెన్స్ అంటే పాపం యొక్క జీవితం. మరి మన జీవితంలో మన పాపముల విషయమై ఏమండి మనం దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పాపాలు క్షమిస్తాడు. ప్రియమైన పాపములు క్షమించి మనల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడు. కానీ తెలిసి చేసినటువంటి పాపములు దావీదుకి బాగా తెలుసు ఆ పని చేయకూడదని. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చదివిన వ్యక్తి, అన్ని తెలుసుకున్న వ్యక్తి. ఏమిటి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు. మన అందరి ఇంట్లోనూ మనం పెట్టుకుంటాం 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలు ఏం చెప్తుందండి? నరహత్య చేయకూడదు, నరహత్య చేశాడు. నీ పొరుగు వాని దేనినైనను నువ్వు ఆశించకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, నీ పొరుగు వారి ఆస్తినైనను, ఏమండి నీ పొరుగు వాని దేనినైనను నువ్వు ఆశించకూడదు. పొరుగు వాని భార్యను ఆశించాడు. మూడవది ఏమండి? నీ పొరుగు వాని ఏ సొమ్ముని నువ్వు లాక్కోకూడదు అని దేవుడు చెప్తాడు. ఏం చేస్తాడు? వాటిని పొరుగు వాని భార్యని తన భార్యగా చేసుకుంటాడు. ఇవన్నీ దేవుడు చేయకూడదు అని చెప్పినటువంటి పాపములు దేవుడు దావీదు చేస్తాడు. దావీదుకి తెలిసి చేస్తాడు. మరి మన జీవితంలో తెలిసి చేసేటువంటి పాపము మనం అనుకుంటాం, చేసేసి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే దావీదుని క్షమించినట్లుగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. నిజమే, దావీదు జీవితంలో జరిగింది ఏంటి? దేవుడు పాపములు క్షమించాడు, కానీ దాని యొక్క కాన్సిక్వెన్స్, తెలుగులో ఏమంటాం కాన్సిక్వెన్స్, దాని యొక్క జీతం, పాపం యొక్క జీతం ఏమిటి? పాప క్షమాపణ కలిగింది, కానీ పాపము ద్వారా వచ్చు శిక్ష, ప్రతిఫలం అంటాం కదండి. ప్రతిఫలం, పాపం ద్వారా వచ్చు ప్రతిఫలం దావీదు అనుభవించాల్సి వచ్చిందండి. ఆయన కొడుకు చనిపోయాడు. తర్వాత అధ్యాయాలు మనం చూసినట్లయితే ఏమండి, ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 12వ అధ్యాయం కదా. 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15, 16, 17, 18, 19 అధ్యాయాలు మనం చూసామంటే ఈ రెండో సమయంలో 24 అధ్యాయాలు ఉంటాయి. కానీ ఈ 12వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మనం చూసామంటే ఈరోజు మనం బహుశా 14 వరకే చేయగలుగుతాం. కానీ 19వ అధ్యాయం వరకు మనం చదివి చూసిన వారు అయితే దావీదు చేసిన పాపమునకు ఎటువంటి శిక్షలు ఆయన జీవితంలో అనుభవించాడో, ఇక్కడ చేసిన ఈ పాప క్షమాపణ పొందడం వేరు, ఏమని పాపం యొక్క ప్రతిఫలం వేరు. దానికి మీకు అర్థం అవడానికి కోసం నేను చెప్తాను. మన చర్చిలో కూడా ఎన్నోసార్లు నేను చెప్పుకుంటాను, నేను మరలా చెప్తాను. మీ పిల్లలు ఎవరైనా ఐస్ క్రీమ్ తినకూడదు అని డాక్టర్ చెప్పారు. ఎందుకంటే వారికి పడదు, వారు తింటే వారికి కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్పారు. ఇప్పుడు మీ పిల్లలకి మీరు చెప్తారు, దయచేసి నాన్న నువ్వు ఐస్ క్రీమ్ తినొద్దు, ఐస్ క్రీమ్ తింటే నీకు కడుపు నొప్పి వస్తుంది, యూ విల్ హ్యావ్ స్టమక్ పెయిన్, నీకు కడుపు నొప్పి వస్తుంది, నువ్వు తట్టుకోలేవు, నువ్వు దయచేసి నా మాట విను అని చెప్పి మీ పిల్లలకి నువ్వు రోజు హెచ్చరిస్తారు. కానీ మీ పిల్లలు ఏం చేస్తారు? మీకు కనపడకుండా, ఏమంటే ఐస్ క్రీమ్ అంటే ఆశ అని చెప్పి మీకు కనపడకుండా, ఏమంటే మీకు చెప్పకుండా, మీ మాటకి లోబడకుండా, మీ మాటను ఎదిరించి మీకు తెలియకుండా వెళ్ళి ఐస్ క్రీమ్ తినేస్తారు. ఐస్ క్రీమ్ తిని ఏం తెలియనట్లాగా ఇంట్లో కూర్చుంటాడు. ఆ సాయంత్రం ఆయన కడుపు నొప్పి వస్తుంది. ఏడ్ చేస్తున్నాడు, రోడ్డు నేల మీద దొల్లేస్తున్నాడు అనమాట. ఏంట్రా నేను చెప్పింది నువ్వు చేయలేదా, నువ్వు నా మాట వినకుండా వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నావా అని తల్లిదండ్రులు మీరు అడిగారు అనుకోండి. వాడు అంటాడు, అయ్యో నాన్న, అయ్యో మమ్మీ, నేను మాట వినకుండా నేను ఐస్ క్రీమ్ తినేశాను, నన్ను క్షమించు అని ఏడుస్తాడు. అప్పుడు వెంటనే వాడి కన్నీరు చూసి, వాడి పశ్చాత్తాపం చూసి క్షమించు అనేసరికి
మీ హృదయం కరిగిపోతుంది. మీరేం చేస్తారు? ఆ బిడ్డని దగ్గరికి చేర్చుకుంటారు. సరేలే నాన్న, నేను నిన్ను క్షమించేశాను, నువ్వు ఇంకొకసారి ఈ తప్పు చేయొద్దు అంటావు. సరే, క్షమించేశారు, క్షమాపణ అయితే అయిపోయింది. ఆ బిడ్డని నువ్వు చేర్చుకున్నావు, ఏమండి, కౌగలించుకుంటావు, ఆ బిడ్డని ముద్దు పెట్టుకుంటావు. కానీ ఆ బిడ్డ కడుపులో ఉన్న నొప్పి నువ్వు తీసేయగలుగుతావా? దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. ఫర్గివ్నెస్ అండ్ కాన్సిక్వెన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఏమండి, క్షమాపణ, దేవుడు మనం క్షమించు అని అడిగినప్పుడు క్షమించి చేర్చుకుంటాడు. కానీ దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవించాల్సిందే ప్రియమైన. అందుకనే ఏమండి, కొన్ని శ్రమలు మన జీవితంలో, కొన్ని ఏమండి శ్రమలు మన జీవితంలో మనం అనుభవిస్తున్నామంటే దేవుని మాటలను తృణీకరించడం వలన. దానికి అర్థం దేవుడు క్షమించలేదని కాదు. ఎవరైనా శ్రమల పాలు అవుతున్నారనుకోండి, పాపం చేసి శ్రమల పాలు అయ్యారనుకోండి, మనం ఏమంటాం? వాడు చేసిన పాపానికి తగిన ప్రతిఫలం వాడు పొందుతున్నాడు. ఓకే, నిజమే. దానికి అర్థం దేవుడు వాడిని క్షమించలేదని కాదు. ఆ వ్యక్తి ఒకవేళ తప్పు చేసి దావీదు లాగా క్షమాపణ అడిగాడు అనుకోండి, దేవుడే క్షమించేస్తాడు. కానీ ప్రతిఫలం అనుభవిస్తున్నాడు అంతే. దానికి అర్థం వాడు నరకానికి వెళ్తాడని కాదండి. చనిపోతే పరలోకానికే వెళ్తాడు, కానీ ఆ ప్రతిఫలం ఆయన అనుభవించాల్సిందే. అలాగనే ఇక్కడ ప్రియమైన దావీదు తాను చేసినటువంటి పనిని బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పటికీ కూడా దేవుడు క్షమిస్తాడు, దేవుడు చేర్చుకుంటాడు. కానీ దానికి ప్రతిఫలం ప్రియమైన ఎంతో దావీదు వేదనకు గురైనట్లుగా తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన అక్కడ ప్రియమైన ఆ 12వ అధ్యాయంలోనే ఏమవుతుందంటే, మరి ఆ బిడ్డ బెత్షెబా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది కదా. ప్రెగ్నెంట్ అయ్యి మరి ప్రియమైన ఒక బిడ్డని కంటది. ఆ బిడ్డ కనిన వెంటనే ఆ ప్రవక్త చెప్తాడు కదా, ఆ పుట్టబోయే బిడ్డ చనిపోతాడని చెప్పి. ఏమండి, అలాగనే ప్రియమైన ఆ బిడ్డ చనిపోతాడు. 7 రోజులు ఆ బిడ్డకి వ్యాధి వచ్చి బలహీనంగా ఉన్నప్పుడు 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని అడుగుతాడు, బతిమాలుకుంటాడు అనమాట. అయ్యో ప్రభువా, నా పాపములు క్షమించు నాయన, నా పాపములు క్షమించి నా బిడ్డని బ్రతికించు, నా బిడ్డకి చనిపోకుండా నువ్వు కాపాడని చెప్పి 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన సహచరులు అందరూ వచ్చి, అయ్యా నువ్వు అన్నం తినండి బతిమాలినా కూడా ఎవరు ఆయన అసలు అన్నమే ముట్టుకోకుండా 7 రోజులు 6 రోజులు ఉపవాసం ఉంటాడు. 7వ రోజు కూడా ఉపవాసం ఉంటున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ప్రియమైన ఈ లోపు 7వ రోజు ఆ బిడ్డ చనిపోతాడు అనమాట. ఆ బిడ్డ చనిపోతే ఆయన చేతి కింద ఉన్న వాళ్ళు వచ్చి ఈ విషయం దావీదుకి ఎలా చెప్పాలా అని భయపడుతున్నారు. ఎందుకు? ఏమండి, ఆ బిడ్డ వ్యాధిగా ఉన్నప్పుడే తినమంటే తినకుండా బాధతో ఉండిపోయాడు. ఇప్పుడు చనిపోయాడని కౌలు ధైర్యంగా వెళ్ళి రాజుగారికి ఎలా చెప్పేది? చనిపోయాడు అనేటువంటి కౌలు ధైర్యంగా వచ్చి రాజుగారికి చెప్పేది ఎలాగా అని చెప్పి ప్రియమైన భయపడుతూ వారిలో గుసగుసలు ఆడుకుంటుంటే, వారిలో వారు మాట్లాడుకుంటుంటే దావీదు వెనకున్న ప్రజలు మాట్లాడుకునే మాటలు విని, నా కొడుకు చనిపోయాడా అని అడుగుతాడు. చనిపోయాడయ్యా అని చెప్పి వారు చెప్తారు. చెప్పిన వెంటనే ప్రియమైన దావీదు ఉపవాసం నుండి లేచి స్నానం చేసుకుని, క్రీములు అవన్నీ పూసుకుని, మంచి రాజుగారు ధరించుకునే బట్టలు వేసుకుని దేవుని ఆలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మరలా బల మీదకి వచ్చి కూర్చుని భోజనం వడ్డించమంటాడు. భోంచేస్తాడు. భోంచేస్తూ ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారనమాట, ఏంటయ్యా ఇది మీరు చేసేదేంటి? ఆయన బిడ్డ బతుకున్నాడు, కేవలం అనారోగ్యంతో ఉన్నప్పుడేమో నువ్వు ఉపవాసంతో ఉన్నావు, చనిపోయిన తర్వాత దుఃఖం పాటించాల్సిన రోజుల్లో నువ్వు దుఃఖం పాటించకుండా నువ్వు ఆహారం తింటున్నావు ఏంటి? మన ఇశ్రాయేల్ ప్రజల సాంప్రదాయానికి విరోధం కదా. అప్పుడు దావీదు ఏమంటాడో తెలుసండి, ఇప్పుడు నేను ఉపవాసం ఉండి నేను దుఃఖం పాటించడం వల్ల నేను వాడిని ఏమన్నా బతికించగలుగుతానా? లేదు కదా. నేను వాడి దగ్గరికి వెళ్ళగలుగుతానేమో కానీ వాడు నా దగ్గరికి రాలేడు. అంటే ఏంటి? నేను చనిపోయి ఒకవేళ నేను కొడుకు దగ్గరికి వెళ్తానేమో కానీ వాడు మాత్రం బతికి నా దగ్గరికి రాలేడు కదా. ఇంకా దుఃఖం పాటించి ప్రయోజనం ఏంటి అని చెప్పి కడుపు నిండా భోంచేసి దుఃఖంతో బాధపడుతున్న తన భార్య అయిన బత్షెబ, ఎందుకంటే కొడుకు చనిపోయాడు కదా, ఆమెను వెళ్ళి ఆదరించి
ఆ రోజు రాత్రి తనతో గడిపి తనని ఆదరించి తనతో ఉంటాడు. ఆ అమ్మాయి మరలా ప్రెగ్నెంట్ అవుతుంది. మరలా ప్రెగ్నెంట్ అయ్యి మరి ప్రియమైన ఏంటారా ఆమె ఒక కొడుకుని కంటదన్నమాట. ఆ కొడుకు చాలా అందంగా ఉంటాడు. చదవండి 22 నుండి 25 వచనాలు. 22 నుండి 25 వచనాలు. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వానిని తిరిగి రప్పించుకోగలుగుతాను. నేను వాని యొద్దకు పోవుదునేమో గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి ఆ బిడ్డని మరలా పుట్టినటువంటి బిడ్డని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. అంటే దేవుడికి ఇష్టడు. హల్లెలూయా. దేవుడు బాగా ఇష్టపడతారు అనమాట ఆ బిడ్డని. అప్పుడు ఆ బిడ్డకి పేరు తల్లిదండ్రులేమో సొలొమోను అని పెడతారు, కానీ దేవుడు ఇంకొక పేరు పెడతాడు, యెదిద్యా అనేటువంటి పేరుని. మరి ఆ ప్రవక్త నాతాన్ ప్రవక్త వచ్చి బత్షెబా పుట్టినటువంటి రెండో బిడ్డకి పేరు యెదిద్యా అని పేరు పెడతారు. అతని పేరే సొలొమోను రాజు అన్నమాట. దావీదు తర్వాత మరి రాజు. మరి తర్వాత ఆ విషయాన్ని మనం తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాము. దినవృత్తాంతములలో ఇవన్నీ కూడా వ్రాయబడి ఉంటుందన్నమాట. మరి ప్రియమైనలారా, అక్కడ కొడుకు అంటది, కొడుకు పేరు సొలొమోను అని పెడతారు. మరి దేవుడు అతడికి ఇష్టం కనుక, దేవుడు ఇష్టపడతాడు కనుక ఆ బిడ్డని యెదిద్యా అని పేరు దేవుడు పెడతారు ప్రవక్త ద్వారా. ఇది 12వ అధ్యాయంలో జరుగుతుంది. ప్రియమైనలారా, పాప క్షమాపణ కోరుకుని మరలా దేవుని వైపు తిరిగి, ప్రియమైనలారా, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చేసిన పాపములను బట్టి, దేవుని దగ్గరికి వచ్చాక కూడా, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా కొన్ని పాపములు మనం చేసినప్పుడు మరలా సౌలుకి దావీదుకి వ్యత్యాసం ఏంటి? సౌలు చేసిన తప్పులతో దావీదు తప్పులు పోల్స్తే పెద్ద తప్పులేం కావాలి. దావీదు కన్నా పెద్ద పాపాలేమి సౌలు చేయలేదు. కానీ సౌలుకి దావీదుకి వ్యత్యాసం ఏంటంటే, దావీదు పాపాలు చేసిన మరలా దేవుని దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. He repented of his sins. తన పాపముల విషయమై పశ్చాత్తాపము కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాడు. సౌలు చేసింది ఏంటి? సౌలు ప్రవక్తలను పంపించి తన పాపములను గుర్తు చేసినప్పటికీ కూడా సౌలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం కలిగి దేవుని వైపు తిరిగాడని వాక్యంలో రాయబడలేదు. పాపం ఎంత ఘోరమైంది అని కాదు, ఎంత ఘోరమైన పాపం అయినప్పటికీ కూడా నీవు పశ్చాత్తాపం, దావీదు చేసిన పాపం కంటే ఘోరమైన పాపం ఎక్కడా కనిపించదు. ఏమండి, 10 ఆజ్ఞలకు విరోధమైన పాపం. కానీ దావీదు పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగాడు కనుక దేవుడు అతనిని క్షమించాడు కనుక అతడు చేసిన పాపం యొక్క శిక్ష అతడు అనుభవించినప్పటికీ కూడా, కొన్ని శ్రమలు దావీదు అనుభవించినప్పటికీ కూడా మరలా అదే భార్య బత్షెబాలకు పుట్టినటువంటి కొడుకు సొలొమోను, ఆ సొలొమోనునే దేవుడు ఏం చేస్తాడంటే దావీదు తర్వాత రాజుగా అభిషేకిస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. బత్షెబాని ఆదరిస్తాడు, దావీదుని ఆదరిస్తాడు. బత్షెబాకి మరలా పుట్టినటువంటి రెండో కొడుకే, మొదటి కొడుకు చనిపోతాడు, రెండో కొడుకు రాజుగా, దావీదు స్థానంలో రాజుగా. ప్రియమైన దేవుడు చెప్తాడు, చూస్తారండి, ఇంతకు ముందు 7వ అధ్యాయంలో, అతడు తప్పు చేసినా నేను వాటిని శిక్షించి నేను సరిచేస్తాను, కానీ సౌల్ని తోసేసినట్లు నేను అతన్ని తోసేయను, అతన్ని నేను చేర్చుకుంటాను అని చెప్తాడు. చూస్తారా, ఆ వ్యక్తే ఈ సొలొమోను. దేవునికి స్తోత్రం. మరి
ప్రియమైనలారా, ఇక్కడ ఇది 12వ అధ్యాయం వరకు కూడా జరుగుతుంది. మనం పశ్చాత్తాపం కలిగి దేవుని వైపు తిరిగినప్పుడు మన పాపముల యొక్క శిక్ష కొన్ని మనం అనుభవించాల్సి వచ్చినా కూడా ఆ శిక్ష వెనుక ఒక ఆశీర్వాదాన్ని దేవుడు పెడతాడని అనడానికి ఈ సొలొమోనే కారణం దావీదు జీవితంలో. దేవునికి స్తోత్రం. సొలొమోనే సాక్ష్యం అన్నమాట, కారణం కాదు, సాక్ష్యం. మరి ప్రియమైనలారా, మరి ఆ శ్రమలు అనుభవిస్తూ ఆ శ్రమల మధ్యలోనే దావీదుకి దేవునికి ఇష్టమైన బిడ్డ సొలొమోను కంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 13వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? దావీదు చేసిన పాపం యొక్క ప్రియమైనలారా, దావీదు చేసిన పాపం యొక్క శిక్షలు మనకు కనిపిస్తాయి అన్నమాట. శిక్షలు అంటే ఏమండి, ఆయన చేసినటువంటి పాపం యొక్క ప్రతిఫలం. అబ్రహాము ఏమండి అన్యదేశంలో మరి ఆ అన్యదేశమును విడిచి కానాన్లో ప్రవేశించినప్పుడు కానాన్లో ఉన్నటువంటి ప్రియమైనలారా ఆ అన్యుల రాజు తన భార్య అయిన సారాని ఇష్టపడినప్పుడు అబ్రహాము ఆ రాజుని భయపడి ఈమె నా చెల్లెలు అంటాడు. తన భార్యని ఏమని అంటాడండి? చెల్లెలు అంటాడు. మళ్ళీ అదే పాపం ఎవరు చేశారో తెలుసా మీకు? ఎవరు చేశారు? తన కొడుకైన ఇసాకు కూడా అదే విధంగా వేరే వాళ్ళు ఏమండి తన భార్యని ఇష్టపడితే తన భార్యని ఏమంటాడు? అతడు నా చెల్లి అంటాడు. భార్యని చెల్లెలు అని పిలుస్తాడు. నేను ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి తల్లిదండ్రులు చేసే పాపం పిల్లల మీద కూడా వస్తుంది అనడానికి, ప్రియమైన అర్థం చేసుకునడానికి ఆ స్వభావాలు తల్లిదండ్రులు చేసేటువంటి పాపం మనం అనుకుంటాం, నేనేదో పాపం చేస్తాను, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు ఏమైనా తప్పు చేశారని వాళ్ళకి పడతాం, కానీ మనం చేసే పాపాలు ఏమండి? We want our children to be perfect. Most of the times, అనేక సమయంలో మన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, మంచిగా ఉండాలి, విధేయులుగా ఉండాలని వారిని శిక్షిస్తాం, వారికి అది చేస్తాం, ఇది చేస్తాం, సరి చెప్తాం. కానీ మనం చేసే పాపాలు ఏమండి? అనేక సమయంలో మనం గమనించవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే, మనం చెప్పే మాటల కన్నా వారు చూసేవే ఎక్కువగా వారు పాటిస్తారు పిల్లలు. అంతేకాదు, వారు చూసేవి పాటిస్తారు అంతే. అది ఒకటే కాదండి, వారి రక్తములో ప్రవహించేటువంటి కొన్ని శాపాలు, తల్లిదండ్రుల శాపాలు కూడా పిల్లల మీదకి వస్తాయి అనడానికి ఒక సాక్ష్యం అనమాట. అక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఏమండి, ఈ తన కొడుకు ఈ 13వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ప్రియమైనలారా, తనకి అనేక కొడుకులు, ఆమోను, తర్వాత అబ్సలోము, తర్వాత ఏమండి చాలా మంది కొడుకులు పుడతారు. కొడుకులతో పాటు కూతురు కూడా పుడుతుంది, తామారు అని. ఆ అమ్మాయి చాలా అందగతే అనమాట. దావీదు కూతురు తామారు చాలా అందగతే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, తన సొంత చెల్లినే తోడ పుట్టిన చెల్లి కాదు, దావీదుకి అనేక భార్యలు కనుక పెద్ద భార్య కొడుకు ఆమోను, తర్వాత వచ్చిన భార్య కొడుకు అబ్సలోముకి తోడ పుట్టిన చెల్లి తామారు అనమాట. మరి తోడ పుట్టిన చెల్లి కాకపోయినా ఒకే తండ్రికి పుట్టిన పాప కదా, మరి చెల్లి వరసే అవుతుంది కదండి. అలా కూడా కాకుండా ఈ పెద్ద కొడుకైన అమ్నోను ఏం చేస్తాడంటే, తామారుని చూసి ఆశపడతాడు, చెడు చూపులు చూస్తాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా వశపరచుకోవాలి, ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఏమండి సొంతం చేసుకోవాలని చెప్పి ఆశపడి, ఈ పాపం ఎక్కడి నుండి వచ్చిందండి? రక్తం. తండ్రి చేసిన పాపం ఏంటి? యేసుక్రీస్తు రక్తములో కడగబడకపోతే తల్లిదండ్రులు చేసిన పాపం వారి రక్తంలోనే పిల్లలకు కూడా వస్తుందండి. రేపు మన పిల్లలు కూడా మారు మనసు పొందకపోతే, యేసు ప్రభుని సొంత రక్షకునిగా చేర్చుకోకపోతే, మన పాపాలన్నీ అలాగనే వారి మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది సాక్ష్యం అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, బైబిల్లో అనేక స్థలాల్లో మనం చూస్తాం. దేవుడు స్వయాన చెప్పాడండి. మరి తల్లిదండ్రుల పాపం పిల్లలు కూడా లెక్క చెప్పాల్సి వస్తారనేటువంటి వాక్యం 10 ఆజ్ఞల్లో కూడా దేవుడు చెప్పాడు. మరి ప్రియమైన ఏంటిలారా, ఇక్కడ తల్లిదండ్రులు మరి ఈ దావీదు చేసిన పాపమే కొడుకు వ్యభిచారం.
తోడబుట్టిన చెల్లెల్ని ఆశపడతాడు, తామారిని ఆశపడతాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా వశపరచుకోవాలని ప్లాన్లు వేస్తాడు. ప్లాన్లు వేస్తూ ఉంటే ఈలోపు దావీదు యొక్క తోడబుట్టిన తమ్ముడు కాదు, అన్న షిమయ్య వాడి కొడుకు, షిమియా కొడుకు అయిన యోనాదాబు మరి ఈ దావీదు కొడుకు అయిన అమ్నోను దగ్గర పనిచేస్తుంటాడు అనమాట. అంటే ఏంటి, ఏమంటే అన్నదమ్ముల పిల్లలు, దావీదు యొక్క అన్నగారి పిల్లలు, అన్నగారైన షిమియా కొడుకు మరి దావీదు కొడుకు దగ్గర ఏం చేస్తున్నాడు, దావీదు రాజు కదా, దావీదు రాజు అనేసరికి దావీదు యొక్క పిల్లలు దే ఆర్ ప్రిన్సెస్, అంటే రాజకుమారుల దగ్గర ప్రియమైన సొంత పెద్దనాన్న కొడుకు యోనాదాబు ఏం చేస్తున్నాడంటే పని చేస్తుంటాడు. హీ విల్ బి అన్ అడ్వైజర్, సలహాదారిగా పనిచేస్తుంటాడు అనమాట. ఈ అమ్నోను అడుగుతాడనమాట తన ఏమండి సలహాదారుడైన యోనాదాబుని పిలిచి, ఈ తామారుని చూస్తుంటే నా మనసు ఎంతో ఆశపడుతుంది, ఆ అమ్మాయిని వశపరచుకోవాలని చెప్పి నా మనసు అనిపిస్తుంది, ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు వాడన్నా సరి అయిన బుద్ధి చెప్పొద్దా, ఏమండి వాడైనా సరే నీ తోడబుట్టిన చంద్రాలు అలా అనుకోవటం తప్పు, అది సరికాదు అని చెప్పి సరి చెప్పుంటే వీడు పాపం చేసేవాడు కాదేమో, కానీ వీడేమంటాడు, ఆ పాపం చేయడానికి సలహా ఇస్తాడనమాట. నీకు జ్వరం వచ్చినట్లుగా నువ్వు నటించి నీ గదిలో నువ్వు పడుకుంటే రాజుగారు వచ్చి నేను కలుస్తాడు, ఏంట్రా ఎలా ఏంటి జ్వరం వచ్చిందంట ఏంటి అని నేను పలకరిస్తానికి వస్తాడు. అప్పుడు మీ నాన్నతో చెప్పు, అవును నాకు జ్వరంగా ఉంది, నాకు బాగాలేదు, కొంచెం చెల్లెల్ని పంపించు, తామర్ని పంపించి నాకు రొట్టెని చేసి పెట్టమని చెప్ప, వేడివేడిగా రొట్టెని చేసి పెట్టమనువా, ఆమె చేతుల్లో నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి మీ నాన్న అడుగు, మీ నాన్న మీ చెల్లెల్ని పంపిస్తాడు, అప్పుడు ఆ అమ్మాయిని వశపరచుకో అంటాడు. అలాగనే జ్వరం వచ్చినట్లు నటిస్తాడు. జ్వరం వచ్చినట్లు నటిస్తే నాన్నగారు దావీదు వచ్చి అడుగుతాడు, ఏంట్రా నీకు ఏం జ్వరమా ఏంటి ఒళ్ళు బాగలేదా అని అడిగితే, నాకు బాగలేదు అంటాడు. ఏం కావాలి మరి, ఏం తినలేదంట ఏంటి అంటే, కొంచెం చెల్లెలైన తామర్ని నా గదిలోకి పంపిస్తావా నాన్న, ఆ అమ్మాయి చెల్లెలు వచ్చి నాకు ఏమైనా రొట్టె కాల్చి పెడితే ఆమె చేతిలో నుండి నేను తింటాను అని చెప్తాను. సరే చెల్లెలే కదా, తండ్రి ఏం చేస్తాడు, చెల్లెలే కదా అని చెప్పి తామర్ని పిలిచి మీ అన్నకి కొంచెం కావాల్సిన రొట్టె కాల్చి పెట్టమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి రొట్టె కాల్చి వేడిగా తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. అప్పుడు వీడు అంటాడు, పనులందరినీ బయటకు పంపించేది, పనులందరూ బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి అన్నకి తినిపించడానికి వెళ్తే ఆ అమ్మాయిని పట్టుకుని పాడు చేస్తాడు అనమాట, వశపరుచుకుంటాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంది, అన్నయ్య నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి ఏడ్చినా కూడా వాడు ఒప్పుకోకుండా పాడు చేస్తాడు, వశపరుచుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఎంత ద్వేషిస్తాడంటే, అమ్మాయి ఏడుస్తా ఉంటే ఏమండి ఆ అమ్మాయిని ద్వేషించి ఈ గదిలో నుండి తరిమేస్తాడనమాట. బయటికి పో అని చెప్పి తరిమేస్తాడు. బయటికి పోమని చెప్పి తరిమేస్తే ఆ అమ్మాయి నేను వెళ్ళను అని చెప్పి ఏడిస్తే మరి ఆ పని వాళ్ళని పిలిచి ఈ అమ్మాయిని బయటికి గెంటిచ్చేసి తలుపు ఏమిచ్చేస్తాడు. ఈ అమ్మాయి ఏడుస్తూ తన ఇంటికి వెళ్తున్నప్పుడు తన తోడబుట్టిన అన్నయ్య అబ్సలో చూస్తాడనమాట. చూసి ఏం జరిగిందమ్మా, వాడు నిన్ను వశపరుచుకున్నాడు, వాడు నిన్ను పాడు చేశాడా అని చెప్పి అడిగి ఓదార్చి తన ఇంట్లో చేర్చుకుంటాడు. ఆ తామరు వెళ్ళి అన్నయ్య ఇంట్లోనే ఏమండి ఉండిపోతుంది అనమాట ఏడుస్తూ. ఈ కోపం అబ్సలో మనసులో పెట్టుకుంటాడు, నా తోడబుట్టిన చెల్లి వీడు ఇలా చేస్తాడా అని చెప్పి ఈ కోపంతోనే ఉంటాడు. 2 సంవత్సరాలు అవకాశం కోసం చూస్తాడనమాట, ఎప్పుడు దొరుకుతాడా 2 సంవత్సరాలు గడిచిపోతుంది. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏమండి ఏం జరుగుతుందంటే ఒక విందుని ఏర్పాటు చేస్తారు. ఎవరు, అబ్సలో ఒక విందుని ఏర్పాటు చేసి నాన్న దగ్గరికి వెళ్ళి, తండ్రి అయిన దావీదు దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఒక పెద్ద విందుని ఏర్పాటు చేశాను, అన్నలందరినీ నువ్వు ఈ విందుకు పంపించి నువ్వు కూడా ఈ విందుకు రా, మనం అందరం కలిసి సంతోషంగా విందు చేసుకుందాం. దావీదు అంటాడు, ఎందుకురా నాన్న, నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. మేమందరం ఎందుకు, నీకు భారంగా ఉండడం ఎందుకు, నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి దావీదు అంటాడు. ఈ అబ్సలోము అంటాడు, కాదు భారం కాదు, నువ్వు రావాల్సిందే అని బలవంతం చేసిన దావీదు రాడనమాట. అప్పుడు నేను రాలేను అంటాడు. అప్పుడు ఈ అబ్సలోము అంటాడు, సరే నువ్వు రాకపోతే తోడబుట్టిన వాళ్ళందరినీ, నా అన్నలు నా తమ్ముళ్ళు అందరినీ ఈ విందుకు పంపించు, అమ్నోనుని
మిగతా వాళ్ళందరినీ సొలొమోనుని మిగతా వాళ్ళందరినీ నా ఇంటికి పంపించి విందుకు పంపించంటే ఈ నాన్నగారు సరే అలాగే అని చెప్పి వాళ్ళందరినీ పంపిస్తారనమాట. ఎఫ్రాయిం అనే వేరే ఊర్లో ఒక పార్టీ చేసుకుంటుంటారు. ఆ పార్టీలో ఆ విందులో తాగడం మొదలు పెడతారు. మత్తులో వెళ్ళిన వెంటనే అబ్సలోం తన చేతి కింద పని వాళ్ళని పిలిచి వాడు మత్తు పెరిగిన గానే వాడిని కొట్టి చంపేయండి రాడు. అలాగే వాడు తాగి మత్తు పెరిగిన వెంటనే అమ్నోను ఏం చేస్తారంటే కొట్టి చంపేస్తారు. ఏమండి కొట్టి చంపేస్తారు. వాడిని కొట్టేసరికి మిగతా అన్నదమ్ములు అందరూ చూసి భయపడిపోయి అక్కడ నుండి పారిపోతారు అనమాట. ఈ విషయం దావీదుకి తెలుస్తుంది. అయ్యోయ్యో దావీదు అనుకుంటాడు అమ్నోను ఒక్కడే కాదు అందరినీ అన్ని మిగతా కొడుకులను కూడా చంపేశాడు అని బాధపడిపోతాడు అనమాట. అయ్యో నా కొడుకులందరూ చచ్చిపోయారా, నా కొడుకులందరూ చచ్చిపోయారు. ఈలోపు యోనాదాబ్ ఎవరండి? అమ్నోన్ యొక్క అడ్వైజర్, సలహాదారి. ఈ అమ్నోన్ అంటాడు, ఈ యోనాదాబ్ అంటాడు, కాదు కాదు రాజుగారు, అందరినీ చంపలేదు, అమ్నోన్ మాత్రమే చంపాడు. అమ్నోన్ మీద ఎప్పుడుండో అబ్సలోం కోపం పెంచుకుంటున్నాడు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అమ్నోన్ మాత్రమే, ఒకే పెద్ద కుమారుడిని, ఒకే ఒక కొడుకుని మాత్రమే వాడు చంపాడు, మిగతా వాళ్ళని చంపలేదు అని చెప్పి ఈ యోనాదాబు చెప్తాడనమాట. ఈ లోపు పారిపోయి వచ్చినటువంటి మిగతా కుమారులు రాజభవనంలోనికి వస్తారు. రాజభవనంలోనికి వచ్చేసరికి వారిని చూసి కొంచెం ధైర్యం వస్తుంది దావీదుకి. వాడు ఒక్కడే కదా. అమ్నోను విషయమై కొన్ని రోజులు దుఃఖం పాటించి దావీదు ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపు అబ్సలోం ఏమండి దావీదు ఎక్కడ చంపేస్తాడా అని చెప్పి ఊరు వదిలేసి గేషూరు అన్యుల ప్రదేశంలోనికి వెళ్ళి 2 సంవత్సరాలు ఏమండి దావీదు చేతికి చిక్కుకోకుండా, దావీదు కంట పడకుండా అన్యుల దేశంలో కాపురం ఉంటాడనమాట. ఇది 13వ అధ్యాయం. ఈ శిక్ష ఇవన్నీ జరగడానికి, దావీదు ఇంటిలో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటండి? 12వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? నీ ఇంటిలోనే యుద్ధం మొదలవుతుంది. ఎందుకు వచ్చింది? దావీదు చేసిన ఒకవేళ అమ్నోన్ దేవుణ్ణి తెలుసుకుని ఉంటే, ఒకవేళ అబ్సలోం దేవుణ్ణి తెలుసుకుని ఉంటే, ప్రియమైనవారా, వారు దేవుని సహవాసం కలిగిన వారై ఉన్నట్లయితే వారు ఈ పాపం చేసేవారు కాదు. ఏమండి దేవునితో సహవాసం చేసేవారు కనుక పరిశుద్ధంగా ఉండేవారు. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వారు దావీదు యొక్క కుమారులుగా రాజభవనంలో ఉంటూ ఉన్నారు, కానీ దావీదు తెలుసుకున్న దేవుణ్ణి వీరు తెలుసుకోలేకపోయారు కనుకనే దావీదు యొక్క శాపం వారి మీదకి వచ్చింది. వారు దేవుని తెలుసుకుని ఉంటే ఆ శాపం తెగిపోయి, శాపం తీసేసి దేవుడు తన ఆశీర్వాదాన్ని వారి మీద ఉంచేవాడు. కానీ వారు దేవుణ్ణి తెలుసుకోలేదు కనుక దావీదు యొక్క పాపం యొక్క శిక్ష వారు అనుభవించాల్సి వచ్చింది. దేవుడు చెప్పాడు కదా, నీ కొడుకు నీ ఇంట్లోనే యుద్ధం మొదలవుతుంది. అలాగనే ఒకరికొకరు పడకుండా చంపుకునే పరిస్థితికి దిగజారిపోయిందని. మరి అది 13వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. మరి అందుకనే మన పిల్లల విషయంలో దేవునిలో పెంచాలి. చాలా మంది ఏం చేస్తారు? ఏమండి కొంతమంది దేవుని చాలా రోజులుగా కొంతమంది పెళ్లి సంబంధం కోసం చూడండి అంటున్నారు. ఎలాంటి సంబంధం చూడమంటున్నారు? ఏమండి లోకంలో లోక సంబంధమైన వాటిని అన్నిటినీ చెప్పి ప్రియమైనవారా, ఏమండి అదే కులం కావాలంటారు, కులం పిచ్చి కదండి. అదే ఆస్తిపాస్తులు అంటారు, డబ్బు అంటారు, అదంటారు, ఇదంటారు. ప్రియమైనవారా, తర్వాత ఏమంటారు? దేవుని నమ్ముకుని ఉండాలని. మరి కొన్ని విషయాల్లో ప్రియమైనవారా, మనం దేవుని నమ్ముకుంటున్నాం, కానీ ఏదైతే కులం అంటే పాపము, అది చెడు అని చెప్పి ఎన్నిసార్లు వాక్యంలో చెప్పబడినా విడిచిపెట్టమని. దానిని బట్టి కూడా కొన్ని శ్రమలు మనం అనుభవించాల్సి వస్తాం. దానిని బట్టి కూడా కొన్ని శ్రమలు మన ప్రియమైనవారా, మన పొరపాట్ల వల్ల. ఎందుకంటే నేను స్పష్టముగా చెప్పగలుగుతాను, ఒక వ్యక్తి, ఒక సేవకుడు యవన కాలంలో తన జీవితాన్ని సేవకి సమర్పించుకుని ఎంతో మంచిగా సేవ చేస్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను అతను వేరే దేశానికి చెందిన వ్యక్తి. నేను అనుకున్నాను అతను ఎంతో మంచిగా సేవకుడు అవుతాడని చెప్పి అతన్ని నేను ఆ దేశానికి వెళ్ళినప్పుడు అతన్ని నాతో పాటు భారతదేశానికి తీసుకొచ్చి నాతో నా ఇంటిలో కొన్ని రోజులు పెట్టుకుని అతనికి ట్రైనింగ్ ఇచ్చి కూడా ప్రియమైనవారా అతన్ని నేను మరలా ఆ దేశానికి పంపించాను నాతో. ఎందుకంటే నాకు చాలా మంచి స్నేహితుడుగా ఉండేవాడు.
ఇప్పుడు అతనికి పెళ్లి చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నేను మంచి భక్తి కలిగినటువంటి కొంతమంది అమ్మాయిలను చూపించి వారి దేశంలోనే ఏమండి మన ఆ దేశంలో మన సంఘం ఉంది, మన సహవాసం, ఆ సహవాసంలోనే కొంతమంది అమ్మాయిలు సేవ భారం ఉన్నటువంటి వారిని చూసి చేసుకోరా నాయన అంటే వాడు ఏమండి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు కోరాడు. ఆ కోరికలకు తగినట్లుగానే అప్పుడు నేను అనుకున్నాను వీడికి సంబంధం చూసి వేస్ట్ మనం చూడలేము, ఎందుకంటే వాడు కోరిన కోరికలన్నీ కూడా మనం చూస్తే మన భక్తి పాడైపోతుంది అని చెప్పి నేను తప్పించుకున్నాను. అప్పుడు వాడి కోరికలు చొప్పున వాడు సమాధానం ఏమైనా ఒక సంబంధం చూసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సేవ చేయడానికి కూడా ఏమండి పరిస్థితులు అనుకూలించలేనటువంటి స్థితిలో దిగజారిపోయాడు. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడంటే అన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాల్లో ప్రియమైనలారా దేవునికి లోబడేటువంటి వారు, ప్రతి విషయంలో దేవునికి లోబడేటువంటి వారముగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియమైనలారా. అదే పిల్లల విషయంలో వారిని దేవునిలో దేవ భక్తిలో మనం పెంచకపోతే, ఇప్పుడు మనం తల్లిదండ్రులు చేసేటువంటి పాపములు వారి మీదకి ఖచ్చితంగా వస్తాయి, కట్ అవ్వకుండా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఏమండి పాపముల విషయం అది ప్రతిఫలం అన్నమాట, అది రక్తం. హల్లెలూయా. మరి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని తెలుసుకుని వారు దేవునితో సహవాసం చేసుకుంటే ఆ మా పితరుల పాపములు కట్టయిపోయి శాపములు తొలగిపోయి దేవుని ఆశీర్వాదాలు వారి మీదకి వస్తాయి. వారు తెలుసుకోలేదనుకోండి, దేవుని తృణీకరించారనుకోండి, ఏమవుతుంది? వారి పాపాలకి తోడుగా తల్లిదండ్రుల పాపాలు కలిసి ఏమండి ప్రియమైన శాపముగా వారి జీవితాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితిలో దిగజారుస్తుంది. ఇది అబ్సలోము జీవితములో, అమ్నోను జీవితములో, తామారు జీవితములో జరిగింది. మనం సాక్ష్యముగా చూస్తున్నాం ఇక్కడ. మరి ప్రియమైన ఇంకా ఇది 13వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలు. 14వ అధ్యాయం చివరి అధ్యాయం ఈ రోజుకి మనం చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? మరి 14వ అధ్యాయం వచ్చేసరికి ఏమండి కొంతకాలం 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు మరి ఈ అమ్నోను కోసం దావీదు బాధపడి కాలం ఆ దుఃఖం మర్చిపోయిన తర్వాత ఎంతైనా తప్పు చేసినా కొడుకే కదా, అబ్సలోము మీద దావీదుకి మనసు కలుగుతుంది అనమాట. అబ్సలోము మీద దావీదుకి మనసు కలుగుతుంది. దావీదుకి మనసు కలిగేసరికి అప్పుడప్పుడు చింతిస్తూ ఉంటాడు, అరే అబ్సలోము ఎక్కడో దూరంగా ఉన్నాడే, వాడిని చూసి 2-3 సంవత్సరాలు అయిపోతుంది, వాడిని చూడాలని చెప్పి వాడు మనసు కలుగుతూ ఉంటూ ఒక పక్కన కూర్చుంటాడు. ఈ లోపు ఈ విషయం దావీదు అబ్సలోము కోసం బాధపడుతున్నాడని చెప్పి తన సైన్యాధిపతి అయిన, తన సైన్యానికి అధిపతి అయి ఉన్నటువంటి యాయూబు చూసి దావీదు యొక్క దుఃఖాన్ని చూసి అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని నేరుగా నేను వెళ్ళి అబ్సలోముని తీసుకురామని చెప్తే దావీదుకి ఎక్కడ కోపం వచ్చి నా మీద తిరగబడతాడేమో అని చెప్పి ప్రియమైనలారా ఒక స్త్రీని పిలిచి, నేను చెప్పిందల్లా నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు నటించాలి, నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేయాలని చెప్పి యాయూబు ఆ స్త్రీని పిలిచి చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? నువ్వు ఒక విధవరాల్లాగా నటించు, నీకు ఇద్దరు కొడుకులు అని చెప్పి వెళ్ళి రాజు దగ్గర చెప్పు, 2 కొడుకులు కొట్టుకుని ఒకడు చనిపోయాడని చెప్పు అని ఒక కథని చెప్పించి పంపిస్తాడనమాట. అలాగే ఏడుస్తూ దుఃఖం పాటిస్తున్నట్లుగా ఆ స్త్రీ ఏం చేస్తుంది? దావీదు దగ్గరకు వెళ్ళి సాగిలు పడి నమస్కారం చేసి ఏడుస్తుంది. అప్పుడు దావీదు అంటాడు, ఏంటమ్మా నీకేంటి బాధ, నీ బాధ ఏంటి అని దావీదు అడుగుతాడు. దావీదు నీ బాధ ఏంటి అని అడిగేసరికి ఆ అమ్మాయి అంటది, నాకు 2 కొడుకులు అయ్యా, నా భర్త చనిపోయాడు, నాకు 2 కొడుకులు, ఆ 2 కొడుకులు కూడా ఒకరికొకరు పడక కొట్టుకునేసరికి ఒక కొడుకేమో ఇంకొక కొడుకుని చంపేశాడు, ఇప్పుడు మిగిలింది ఒకే కొడుకు. ఇప్పుడు నా బంధువులందరూ ఏమంటారంటే వీడు నీ కొడుకుని చంపేశాడు కనుక నరహత్య చేయకూడదని వాక్యం చెప్తుంది కనుక వీడు మరణ శిక్షకు పాత్రుడు కనుక వీడిని చంపేద్దాం అని చెప్పి మా బంధువులందరూ వచ్చి మిగతా కొడుకుని కూడా చంపేద్దాం అంటున్నారు. ఇప్పుడు వాడు కూడా చనిపోతే మరి నా భర్త పేరు నిలబెట్టేవాడు కానీ నా భర్తకి వారసుడు కానీ ఈ భూమిలో లేకుండా అయిపోతుంది, నేను నా బాధ నీకు చెప్తున్నాను అయ్యా, నువ్వు కాపాడాలని చెప్పి ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తుంది అనమాట. అప్పుడు దావీదు అంటాడు, సరే నువ్వు బాధపడొద్దు, ఎవరెవరు చంపాలనుకుంటున్నారో నీ బంధువులు నా దగ్గరికి తీసుకురా, నేను వాళ్ళకి చెప్తాను, వారు మరలా నీ కొడుకు జోలికి పోకుండా వారు వదిలేస్తారు అని చెప్తాడు. నిజమేనా అని అడుగుతుంది ఆ అమ్మాయి.
నిజమే, నీకు సందేహం లేదు, ధైర్యంగా వెళ్ళు, నేను కాపాడతాను. అలా అంతా కుదరదు. నువ్వు దేవుని మీద ఒట్టేసి చెప్పు, యెహోవా జీవం తోడు, యెహోవా జీవం తోడు, నీ కొడుకుకి ఏ హాని జరగదు, నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, సరేనయ్యా నీవు యెహోవా జీవం తోడు అని చెప్పి ఒట్టేసి చెప్పావు, నాకు సంతోషమే, కానీ నీకు ఒక విషయం నేను చెప్తాను, వింటారా? ఏంటి చెప్పు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, నువ్వు నాకు నీతి చెప్పావు కదా, నాకు సలహా చెప్పావు కదా, ఇప్పుడు నీ ఇంటిలో జరిగింది ఏంటి? అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని ఒకటి చంపేస్తే నీ పెద్ద కొడుకు నువ్వేం చేశావు? దూరంగా వేరే అన్యుల దేశంలో వాడు ఏమండి వాడు బాధ వాడు పడడానికని వాడు వదిలేసావు కదా, వాడిని నువ్వు చేర్చుకున్నావా? నువ్వు నాకు నీతి చెప్తున్నావు కదా అని చెప్పి అమ్మాయి అడుగుతుంది. ఇప్పుడు దావీదుకి అర్థమైపోతుంది అనమాట, ఓహో ఇది యాగూబు చేసిన పని, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు, సమాధానం దాచిపెట్టకుండా నాకు సమాధానం చెప్పు అంట. ఏంటి ఈ కథ అంతా అల్లి ఇలాగ మాట్లాడించింది యాగూబే కదా? అవునయ్యా యాగూబే. యాగూబుని పిలిపించి యాగూబుని అంటాడు, నువ్వు చేసింది నాకు అర్థమైంది కనుక నీ మనసు కనిపించినట్లుగా నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళి అబ్షలోముని తీసుకురా, అన్యుల దేశం నుండి తీసుకురా, కానీ వాడు నా కంటకి పడకుండా వాడి ఇంట్లోకే వెళ్ళమని చెప్పు, నా కంటికి కనిపించకూడదు అంటాడు దావీదు. సరే అలాగే యాగూబు వెళ్ళి గేషూర్ దేశంలోనికి వెళ్ళి ఈ అబ్షలోముని తీసుకొచ్చి వాడి ఇంట్లో వాడు చేర్చేస్తాడు అనమాట. 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈ అబ్షలోము చాలా అందగాడు, వాక్యం చెప్తుంది అబ్షలోము చాలా అందగాడు. ఇశ్రాయేలు దేశంలోనే అబ్షలోము వంటి అందగాడు ఎవరూ లేరండి. అంత అందంగా ఉండేసరికి ఆ జనం అంతా కూడా అబ్షలోము అంటే చాలా ఇష్టం, అబ్షలోముని చాలా ఇష్టపడతారు. అలాగే అబ్షలోము పెళ్లి చేసుకుంటాడు. అబ్షలోముకి 3 కొడుకులు, 1 కూతురు. ఆ కూతురికి పేరు తామర్, అంటే తన తోడబుట్టిన చెల్లెల పేరే పెడతాడనమాట. తామర్ అని పేరు పెడతాడు. ఆ అమ్మాయి కూడా ఎదిగి పెద్ద పిల్ల అవుతుంది, ఆ అమ్మాయి అందంగా తయారవుతుంది. అది ఈ 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. కొన్ని రోజుల తర్వాత అలా జరిగిన తర్వాత అబ్షలోముకి నాన్నని చూడాలని ఆశ కలుగుతుంది అనమాట, దావీదుని చూడాలి. కానీ దావీదు ఏం చెప్పాడు, మొఖం నాకు చూపించకూడదు. 2 సంవత్సరాలు గేషూర్లో ఉన్నాడు. ఏమండి యెరూషలేముకి వచ్చి 2 సంవత్సరాలు ఉన్నాడు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4.5 5 సంవత్సరాలు అయిపోతుంది, తండ్రి ముఖాన్ని చూడలేదు, నాన్న ముఖం చూడాలనిపిస్తుంది. అప్పుడు యాహూబుని పంపించి నాన్నని అడుగుదాము, బతిమాలుకుందాము అనుకుంటాడు అబ్షలోము. అప్పుడు యాహూబుని కవర్ చేస్తాడనమాట. యాహూబు ఒకసారి నా ఇంటికి రా. యాహూబు ఇంటికి రాడు, పిలిచినా కూడా రాడు. ఒకసారి మళ్ళీ రెండోసారి కవర్ చేస్తాడు. రెండోసారి కవర్ చేసిన ఈ సైన్యాధిపతి అయిన యాహూబు అబ్షలోము మాటని తృణీకరించి ఇంటికి రాకుండా ఉంటాడనమాట. అబ్షలోము కోపం వచ్చేస్తాడు. అప్పుడు తన పొలాల పక్కనే యాహూబు పొలాలు ఉంటాయి. అబ్షలోము పొలాలు ఎక్కడున్నాయో ఆ పొలాల పక్కనే యోవాబు పొలాలు ఉంటాయి అన్నమాట. యోవాబు పొలాల్లో బార్లీ పండుతూ కోతకి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్షలోము పనుల్ని పంపించి, నా పొలాల పక్కనే ఈ యోవాబు పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో పంటలు రెడీగా ఉన్నాయి కనుక ఆ పంటలన్నింటినీ తగలబెట్టేయండి చెప్తారు. అప్పుడు యోవాబు పొలాల్లో ఉన్న పంటలన్నింటినీ కూడా తగలబెట్టేస్తాడు. ఈ విషయం యోవాబుకి తెలిసి అబ్షలోమునికి వచ్చి కలుస్తాడు. ఏంటయ్యా నువ్వు చేసిన పని, నువ్వు నా పంట అంతా తగలబెట్టేసావు ఏంటిది అని అడుగుతాకు వస్తే, అప్పుడు అబ్షలోము నేను కవర్ చేశాను, నువ్వు రాలేదు, నాకు కోపం వచ్చి నేను చేస్తాను. సరే ఏంటి విషయం? తండ్రి అయిన దావీదు దగ్గరికి వెళ్ళి, దయచేసి ఆయన ఒకసారి కలవడానికి నాకు అవకాశం కల్పించవా, నువ్వు మాట్లాడితే దావీదు వింటాడు, దయచేసి నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఈ యోవాబు ఏం చేస్తాడు, దావీదు దగ్గరికి వెళ్ళి, నీ కొడుకు నేను కలవాలనుకుంటున్నాడు, అతన్ని క్షమించు, నేను చూడాలని ఆశపడుతున్నాడు అని చెప్పగానే దావీదు ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకొని అబ్షలోముని చేర్చుకుంటాడు. అబ్షలోము దగ్గరికి రాగానే అబ్షలోముని ముద్దు పెట్టుకుని దగ్గరికి చేర్చుకుంటాడు. ఇది 14వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. ప్రియమైనలారా, దావీదు నిజమే దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి. దేవుని అనుసరించాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు యుద్ధంలో ఎన్ని యుద్ధాలు చేసినా యుద్ధాల్లో జయమిచ్చాడు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ దావీదు అన్ని ఆశీర్వాదాల మధ్యలో ప్రియమైన గారా దేవునికి విరోధముగా
తన పొరుగు వానికి విరోధముగా పాపం చేసినట్టు మనం చూస్తాం. ఆ పాపం యొక్క శిక్ష కూడా తను అనుభవించాడు. దీనిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈరోజు ఈ వాక్య భాగముల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రియమైనలారా, దేవునిలో ఉన్నామని చెప్పి మనం ఏం చేసినా దేవుడు ఒప్పుకుంటాడు అనుకోవడం చాలా తప్పు. ప్రియమైనలారా, అర్థమవుతుంది అనుకుంటాను. నేను దేవుని బిడ్డని కనుక నేను ఏం చేసినా కూడా, నేను ఏం చేసి కూడా దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడిగేస్తే, ఈ రోజుల్లో భక్తి చాలా అలుసుగా అయిపోయిందండి. దేవుని భయం లోపిస్తుంది. దేవుని పట్ల భయము ఉండాలి, భక్తి ఉండాలి. హల్లెలూయా. చాలా మందిలో భక్తి ఉంది కానీ భయం లోపిస్తుంది. ఆ భయం లోపించడం వలననే ఏమండి, అలుసుగా దేవుని యొక్క కృపను అలుసుగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోతున్నాం. మన ఇష్టానుసారంగా ప్రవర్తించి కూడా దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగిస్తే దేవుడు క్షమించాడు. దేవుడు క్షమిస్తాడు. దావీదుని దేవుడు క్షమించాడు. కానీ దాని ప్రతిఫలం దావీదు అనుభవించాల్సి వచ్చింది. ప్రియమైనలారా, ఇందాక నేను చెప్పాను, ఐస్ క్రీమ్ తిన్నందుకు, తిని ఏడ్చినందుకు, క్షమాపణ అడిగినందుకు తల్లిదండ్రులు క్షమిస్తారు. కానీ ఆ నొప్పిని తీసేయగలుగుతారా? కెన్ యూ రిమూవ్ ద పెయిన్? ఆ నొప్పిని తీసేయగలుగుతారా? ఏమండి, ఆ నొప్పి ఉన్నంత కాలం ఆ బిడ్డ బాధపడాల్సిందే. అలాగనే క్షమాపణ దొరుకుతుంది, కానీ ప్రతిఫలం అనేది అనుభవించాల్సిందే. ప్రియమైనది కనుక హెచ్చరిక కలిగి, దేవ భయము కలిగి, దేవుని అనుసరించి వెంబడించే వారుగా మనం ముందుకు సాగుదాం. ప్రభు మనలను ఆశీర్వదించి తన కృపలో, ప్రేమలో పెంపొందన చేయను గాక. ఆమేన్. ప్రార్థన.